హల్లెలూయా. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకున్నట్టయితే మన యొక్క ఆరాధన ఆరంభించుకుందామండి. అందరు కళ్ళు మూసుకొని దేవుడిని ఆరాధించాలని ఆశపడుతున్నామండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవా ఈ ఆదివారం సమయంలో యేసయ్యా దేవా మీ సన్నిధిలో మీరు మాకు గడపడానికి ఇచ్చిన అవకాశం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవా ఈ వచ్చిన వారందరినీ మీరు దీవించమని అడుగుతున్నాం. యేసయ్యా దేవా ఇంకెవరైతే రానే ఉన్నారో మార్గం మధ్యలో ఉన్నారో వారందరి సమయానికి తిడుకుని వచ్చే భాగ్యాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాం. యేసయ్యా దేవ వచ్చిన మా అందరూ ఒట్టి చేతులతో వెళ్ళకుంటే యేసయ్యా దేవా మీ సన్నిధిలో ఏదో పొందుకొని వెళ్ళే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం. యేసయ్యా ఇప్పుడు ఆరాధన జరుగుతుండగా కూడా ఆరాధన అంతట్లో మీరే మహిమ ఘనత పొందమని అడుగుతున్నాం. యేసయ్యా దేవా ఆది నుంచి అంచం వరకు మీరే తోడుకొని నడిపించమని మీరే కాచి కాపాడమని ఇచ్చిన పనులు పాలన చేసుకొని లేకున్నా తండ్రి. ఆమేన్. ఇదిగో దేవా నా జీవితం అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దామండి. మేము పాడుతుండగా అందరికి వచ్చిన పాట కాబట్టి అందరూ కలిసి మాతో పాడాలని ఆశపడుతున్నాండి. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. Hallelujah. Go on. తొలగినాను ఈ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమార్లు తొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చెంది నీ చిత్తంబు నీ నెరుగ నేర్పేసా. ఏసయ్య నాకు ప్రార్థించి పని చేయనిమ్మని ఆడుదామండి. మనం ఆగిపోక ఎప్పుడు ఆయనతో సాగిపోవాలి. ప్రతి చోట మనం ఎక్కడి నుంచినా సరే ఆయన సాక్షిగా నించోవాలని పాడుతూ మన దేవుని మహిమపరుద్దామండి. చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపో ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఇదిగో దేవా నాజీ అందరూ పాడదామండి. ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం. ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం. ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం. ఆపాదమస్తకం నీకంకితం. హల్లెలూయా. అందరూ చేతులు పైకి దేవుని స్తుతం చేద్దామండి. హల్లెలూయా. ప్రియయేసురాజు నేను చూసిన చాలని పాట పాడుతూ దేవుని మహిమపరుద్దామండి. మేము పాడుతుండగా అందరూ చప్పట్లు కొట్టి పాడాలని ఆశపడుతున్నానండి. రాజును నీ చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నీ చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు రాజును నీ చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నీ చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. యేసు నీ రక్తమందు కడగబడి వాక్యం చే నిత్యం భద్రపరిచి
నిష్కలంక పరిశుద్ధులతో నీ బంగారు వీధుల్లో తిరిగేది అన్న వారు అందరికి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దామండి. అవునండి, ఆయన రక్తం చేత మనల్ని కడిగి ఉన్నాడు కాబట్టి మనం ఆయన వాక్యం చే నిత్యం మనం భద్రపరిచి ఉన్నామండి. కాబట్టి ఆయన మన రక్తానికి మన కొరకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి మనం దేవుని గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దామండి. యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో పేడను నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేడను నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. అందరూ లేచి నిల్చోడైతే మన దేవుని మనం ఆరాధన చేసుకుందామండి. అందరూ లేచి నిల్చొని మన దేవుని మనం ఆరాధన చేసుకుందామండి. అవునేసా, నీ ముళ్ళ ముగటమైన నీ తలను నేను చూసానేసా. దేవా, ప్రతి ఒక్క గాయం నేను ముద్దాడుతానేసా. దేవా, సిలువలో మీరు ప్రతి ఒక్క గాయం పొంది ఉన్నారేసా. దేవా, గాయంలన్నీ మీరు మా కొరకు పొంది ఉన్నారేసా అని దేవుని మహిమపరుద్దామండి. చాలామంది సమయం చూడలేకున్నారు, కానీ మనకి ఇచ్చారంటే దేవుని కేవలం ఒక కృప కాబట్టి మన దేవుడిని ఆరాధించాలండి. ఎవరు మౌనంగా వండుకుంటే అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దామండి. ముకుటంపైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతుం, ముండ్ల ముకుటంపైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతుం, కొరడాతో కొట్టబడిన వీపుని చూచి, కొరడాతో కొట్టబడిన వీపుని చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. పాడదామండి. ఆహా, బోర ఎప్పుడు ధ్వనించునో, నా ఆశ ఎప్పుడు తీరుతుందో యేసయ్యా. తండ్రి నాకు అన్నిటిని తుడిచినప్పుడు అని ఆశతో వేచున్న హృదయాలన్నీ చెప్దామండి. అవును యేసయ్యా, దేవా బోర ఎప్పుడు ధ్వనిస్తుంది యేసయ్యా. దేవా, నాకు అన్నిటిని మీరు ఎప్పుడు తుడుస్తారు యేసయ్యా. దేవా, ఆశతో ఉన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా యేసయ్యా మీరు. దేవా, నేను ఆశతో ఉన్నాను యేసయ్యా. దేవా, నాకు అన్నిటిని మీరు తుడండి యేసయ్యా అని చెప్దామండి. ఎవరు మౌనంగా ఉండకుండా దేవుడిని మహిమపరుద్దామండి. మనం ఉన్న స్థితిని బట్టి మనం దేవుడిని మహిమపరుద్దామండి. బూర ఎప్పుడు ధ్వనించునో, నా ఆశ ఎప్పుడు అందరూ చెప్దామండి. యేసయ్యా, నా ఆశ ఎప్పుడు తీరుతుంది అని పడదాం. ధ్వనించునో, ఆశ ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నిటిని తుడచునెప్పుడో, తండ్రి నా కన్నిటిని తుడచునెప్పుడో, ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియ యేసు రాజును నీ చూచి అందరూ చప్పలు కొడుతూ పాడదామండి. ఎవరు మౌనం కొట్టుకుంటే అందరూ చప్పలు కొడుతూ పాడదామండి. ప్రియ యేసు రాజును నిజంగా చూడాలని ఆశపడుతుంటే గట్టిగా దేవుడు పాడదామండి. లోని నాయనతో ఉంటే చాలు, ప్రియ యేసు రాజును నీ చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు.
ప్రియా యేసు రాజును నీ చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. హల్లెలూయా. అందరూ ఒకసారి 2 చేతుల పైకి దేవుని గట్టిగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు స్తుతించడం ఆపద్దండి. ఈ స్థితిలో మనం ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప ద్వారానండి. చాలామంది సమయం లేక నశించిపోయిచున్నారేమో, కానీ మన దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడంటే మనం చనిపోయిన వారి కన్నా గొప్పవారు కాదు, కానీ కేవలం దేవుని స్తుతించడానికే నిన్ను నన్ను ఇక్కడ చేర్చి ఉన్నాడండి. కాబట్టి మనం స్తుతిద్దామండి. మన అడుగులు తప్పటడుగులై నడిచిన ప్రతి మార్గము సరిచేయి మన తండ్రి అండి. అవును యేసయ్యా దేవా నీవేనా తండ్రి, యేసయ్యా దేవా నీవేనా దేవుడు యేసయ్యా అని పాడుతూ దేవుని మహిమపరుద్దామండి. ఎవ్వరు మౌనంగా ఉండుకుంటే అందరికి వచ్చిన పాట కాబట్టి అందరూ పాడదామండి. యేసయ్యా నీవేనా తండ్రి, యేసయ్యా దేశయ్యా నీవేనా తండ్రి యేసయ్యా అని పాట పాడుతూ దేవుని మహిమపరుద్దామండి. ఎవరు మౌనంగా ఉండుకుంటే దేవుని స్తుతిద్దామండి. ఎవరు మౌనంగా ఉండకుండా చదువుతుందామండి. యేసయ్యా నీవేనా తండ్రి, యేసయ్యా యేసయ్యా నీవేనా దేవుడు వేయున్నావు యేసయ్యా. అవును యేసయ్యా దేవ తండ్రిలా మీరే నన్ను ఆదరిస్తారు యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీ. ఎవరు మౌనంగా ఉండుకుంటే అందరూ 2 సార్లు పైకి చెప్పాలండి. నీవే నీవే యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ చేద్దామండి. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. చెప్దామండి. యేసయ్యా అవును యేసయ్యా నేను కొన్నిసార్లు నడిచినప్పుడు నా అడుగులు తడబడతాయి యేసయ్యా. అయినా యేసయ్యా దేవా నేను నడిచిన ప్రతి మార్గం యేసయ్యా దేవా నీవే సరి చేయగలవు యేసయ్యా. మన మార్గాన్ని మన దేవుడికి మనం అప్పచెప్దామండి. ఇప్పుడు వరకు ఏ మార్గంలో నడిచామో అదంతా పక్కన పెట్టి యేసయ్యా ఇప్పుడు నుంచి నడిచే మార్గాన్ని నీ చేతికి అప్పగిస్తాను యేసయ్యా. దేవా నువ్వు దాన్ని సరిచేయి తండ్రి యేసయ్యా అని పాడదామండి. ఆయన ఎంత మంచి దేవుడు అంటే మనకు పగలు ఎండ దెబ్బ అయినా సరే, రాత్రి వెన్నెల దెబ్బ అయినా సరే తగలకుండా మనల్ని కాచి కాపాడే ప్రేమ అండి ఆయనది. కాబట్టి ఆ ప్రేమ పొందడానికి మన అర్హులం కాబట్టి మన దేవుని స్తుతిద్దామండి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెనెల దెబ్బైనను తగలకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెనెల దెబ్బైనను తగలకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ చేద్దామండి. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా అందరూ నోరు తెరిచి చెప్దామండి. యేసయ్యా నీవే నా తండ్రి, యేసయ్యా నీవే నీ. అందరూ 2 చేతుల పైకి చెప్దామండి. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అందరూ చెప్దామండి. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా ఇంకోసారి చెప్దామండి. యేసయ్యా 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 యేసయ్యా. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. యేసయ్యా దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవ ఈ సమయంలో యేసయ్యా దేవ ఎంత మంచి ఆరాధన మీరు మాకు దయచేసిన విధానం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవ ఎవరైతే ఏ అవసరతలు వచ్చారో మాకు తెలియదు కానీ యేసయ్యా దేవ సమస్తం ఎరిగిన తండ్రి యేసయ్యా మీరు ప్రతి ఒక్క అవసరతను మీ నామంలో మీరు తీర్చివేయమని అడుగుతున్నాం. యేసయ్యా దేవ ఇప్పుడు వాక్యం చెప్పే దైవజనుల ద్వారా కూడా మీరు మాతో మాట్లాడమని దేవా మీరే మాకు తోడుగుని నడిపించమని ఈ ఆరాధన ఆదరించి అంచం వరకు మీరే తోడుగుని నడిపించమని ఈ చిన్న పనులు పాల్జన చేసుకోవడం లేకుండా తండ్రి ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. ఈ పునరుత్థాన దినాన మరొకసారి దేవుని సన్నిధిలో కనపరుచుకొని ఆయన సన్నిధిలో దొరికే సంతోషం సమాధానంతో మన గృహాలను నింపుకోవాలని ఆశతో వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఇంతవరకు దేవుని స్తుతించాం. మనకి మేలైనది ఏదైనా ఉంది అంటే దేవుని స్తుతించడం మాత్రమే. సో మనం స్తుతించడానికి ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉండాలి, దేవుని స్తుతించడానికి. మరి మన మధ్యలో ఉన్న రాజేష్ గారు వచ్చి ఇప్పుడు తన సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆయన ఆహ్వానిస్తున్నామండి. హల్లెలూయా. అందరికీ నా వందనాలండి. మరి సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, మరి కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నేను చాలామందికి తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళకి మరి నేను చెప్పాలి కాబట్టి నా పేరు రాజేష్ అండి. మరి నా తండ్రి గారి పేరు తెరపల్లి సామ్యూల్ గారు, నా తల్లి గారి పేరు తెరపల్లి చిన్నారి గారు, వాళ్ళ కుమారుణ్ణి. సో నేను ఈ సంఘానికి వచ్చి దగ్గర చాలా సంవత్సరాలు అవుతుంది, లెక్క పెట్టుకోలేము. చాలా సంవత్సరాల నుంచి ఈ సంఘానికి వస్తున్నాను. మరి ఈ సంఘానికి వచ్చిన దగ్గర నుంచి యేసులో ఎలా జీవించాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా బ్రతకాలని మన పాస్టర్ గారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. అదేవిధంగా మరి ఈ సంఘానికి వచ్చిన తర్వాత మరి నా చదువు విషయంలో కానీ, నా ఉద్యోగం విషయంలో కానీ చాలా మేలు చేశాడు భగవంతుడు. మరి ఇట్టి రీతిగా నేను నించొని మీ దగ్గర సాక్ష్యం చెప్తున్నానంటే అది దేవుని యొక్క కృపే, అంతకన్నా ఇంకేం చెప్పలేము. తండ్రికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమంటారు కదా, అలాగా నా జీవితంలో చాలా గొప్ప గొప్ప సాక్ష్యాలు జరిగించాడు తండ్రి. కానీ నేను ఎప్పుడు ఎక్కడా చెప్పుకోలేదు. మరి ఎక్కడా చెప్పుకోలేదని మరి ఇంత పెద్ద సాక్ష్యాన్ని నాకు ఈ క్షణాన్ని ఇచ్చాడంటే మరి అది దేవునికే వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి చిన్నప్పటి నుంచి మంచిగా చదవాలని నాకు ఎప్పుడు లేదండి, ఎప్పుడు చదివేవాడిని కాదు. కాకపోతే నా తండ్రి చాలా తిట్టేవాడు, ఏట్రా ఎప్పుడు చదవలేదు, ఇప్పుడు చదువుకోవట్లేదు, శుభ్రం చదువుకుంటే బాగుపడతావని చాలాసార్లు తిట్టాడు. అంటే మరి నాకు స్టడీస్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ క్రికెట్ ఆడాలని చాలా ఎక్కువ ఇంట్రెస్ట్. కానీ ఇప్పుడు అది కూడా పక్కన పెట్టేసి నా తండ్రి ఒక ప్రిన్సిపల్ గారి కాల్ పట్టుకున్నారు, నా కొడుకు చదవట్లేదు సార్ అండి. అప్పటి నుంచి చదవడం మొదలుపెట్టాను. మరి భగవంతుడి కృప వల్ల పిహెచ్డి వరకు చదివించాడు నా తండ్రి. ఇంకా అంతకన్నా గొప్ప కార్యం నా చదువు విషయంలో జరిగింది. అలాగే ఈ సంఘానికి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగం విషయంలో కూడా ప్రార్థన చేసుకున్నాను. నా తల్లి ప్రార్థన చేసింది, నా తండ్రి గారు ప్రార్థన చేశారు, పాస్టర్ గారు కూడా ప్రార్థన చేశారు. మరి అలాంటి విషయంలో కూడా మంచి ఉద్యోగాన్ని కూడా మెడికల్ ఫీల్డ్లో దయచేశాడు, అది కూడా మంచిగా జరిగిస్తున్నాను. కాకపోతే ఒక ఆశ ఉండేది, మన చిట్టి ఎప్పుడు పాట పాడుతుంది, ఆశయ చిన్న ఆశయ అని ఒక పాట పాడుతుంది. నాకు విదేశాలు వెళ్ళాలని, విమానాల్లో తిరగాలని, అదర్ కంట్రీస్కి వెళ్ళాలని చిన్నప్పటి నుంచి ఆశ ఉండేది. కానీ
మరి అది సమయం దొరకలేదు. చాలాసార్లు ట్రై చేశాను, దొరకలేదు. ఈవెన్ మా సిస్టర్ గారు కూడా చెప్పారు, నువ్వు వెళ్ళలేవురా, విమానం ఎక్కలేవు, నువ్వు తిరగలేవు, విదేశాల్లో వెళ్ళలేవు, ఉండలేవు అని అన్నది. అప్పుడు ప్రార్థన చేసుకున్నాను. నా తల్లిగారికి కూడా చెప్పాను, ఏంటమ్మా సొంత అక్కే ఇలాగ అంటుంది, నువ్వు విదేశాలు వెళ్ళలేవు, విమానం ఎక్కలేవని. ఇది నిజమేనా? నేను నిజంగా విమానం ఎక్కలేనా? విదేశాలు తిరగలేనా? ఉద్యోగం చేయలేనా అని అన్నాను. అయితే నా తల్లి ఒకటే చెప్పింది, ఎవరు ఏమనుకుంటే ఏమి, సొంత నీ అక్కే అంటే ఏముంది, నీకు దేవుడు దయచేస్తాడులే, ఉద్యోగం విషయంలో కాకపోయినా విదేశాలనే తిరిగి వద్దుగానిలే, నువ్వు చేసుకున్న ఉద్యోగంలోనే ప్రతి సంవత్సరం డబ్బులు దాచుకొని ఎక్కడైనా నీ దాచుకున్న డబ్బులతో ఎక్కడైనా చిన్న దేశమైనా తిరిగి వస్తావాలే అని ఎప్పుడూ ప్రార్థన చేసేది. అలా భగవంతుడు నా తండ్రి ఒక 2 దేశాలు తిరిగే అవకాశం నాకు ఇచ్చాడు. మా అక్క దగ్గరికే మనీ, నా డబ్బులు నేను కూడబెట్టుకొని నేను వెళ్ళి వచ్చాను. అప్పుడు మా అక్క అన్నది, నువ్వే నిజంగా వచ్చావా అని అన్నది. నేను నిజంగానే వచ్చాను, నా తల్లి ప్రార్థన వల్ల నేను డబ్బులు దాచుకొని నేను నీ దగ్గరికి రావాల్సి వచ్చింది, వచ్చాను కూడా. అది నా దేవుని కృప. హల్లెలూయా. మరి ఈ క్షణం మరి నేను ఇలా నించున్నానంటే దేవుని కృపేనండి. మరి ఇలా సజీవుడిగా నించున్నానంటే అది మీ అందరి ప్రార్థన, పాస్టర్ గారి ప్రార్థన, అందరి వల్ల ఇలా నించున్నాను. మరి ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఒక ఆన్లైన్లో ఒక ఉద్యోగం కోసమని అప్లై చేశాను. అది నా పిహెచ్డికి సంబంధించిందే, రీసెర్చ్కి సంబంధించి నేను ఒక ఉద్యోగానికి అప్లై చేశాను. చేసిన తర్వాత అది మంచిదే కదా, చాలామందికి చెప్పాను, చాలామందికి అడిగాను కూడా, రీసెర్చ్ సైడే కదా నాన్న, మంచిదే, విదేశాల్లోని వచ్చింది కదా, బయలుదేరి వెళ్ళు అని అన్నారు. సో నా తండ్రి గారికి కూడా చెప్పలేదు అప్లై చేస్తున్నప్పుడు, మనీ ఒప్పుకోరులే ఎందుకు అంటే. అప్లై చేశాను, ఇంటర్వ్యూ చేశారు, సెలెక్ట్ అయ్యాను. సో ఏప్రిల్ 25వ తారీఖున మీరు రావాలండి అని చెప్పి టికెట్ వేసేశారు. వేసిన తర్వాత మా నాన్నగారికి 25వ తారీఖున ఉదయం చెప్పాను, ఇలా నాకు విదేశాల్లో ఉద్యోగం వచ్చింది, మరి వెళ్తున్నాను అని అంటే, విదేశాల్లో ఉద్యోగం రావడం ఏంట్రా, ఎప్పుడు అప్లై చేసావు, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఇంటర్వ్యూ అయింది అని అన్నీ అడిగారు. నేను దగ్గర ఒక 6 నెలల నుంచి ట్రై చేస్తున్నాను, మరి ఉద్యోగం వచ్చింది అని నా తండ్రి గారికి చెప్తే ముందు వద్దని చెప్పారు, తల్లిగారికి చెప్పిన వద్దని చెప్పారు. అయితే తల్లిగారికి ఒప్పించుకున్నాను, అమ్మా నేను వెళ్తాను, వచ్చింది అని. తల్లిగారు మరి తండ్రి గారికి చెప్తే తండ్రి గారు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకొని 25వ తారీఖు ఏప్రిల్ 2024 సాయంత్రం బయలుదేరి బ్యాంకాక్లో నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పి బయలుదేరి వెళ్ళాను సార్. వెళ్ళిన 25వ తారీఖు రాత్రి బయలుదేరి వెళ్ళాను. 26వ తారీఖు ఉదయం అక్కడ నేను బ్యాంకాక్లో దిగాను. దిగిన తర్వాత రీసెర్చ్ వాళ్ళకి ఫోన్ చేస్తే, కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే, ఒక 5 నిమిషాల్లో వస్తున్నాం సార్, మిమ్మల్ని పికప్ చేసుకుంటాము అని చెప్పారు. సరే 5 నిమిషాల్లో వస్తారా అన్నారు కదా అని నేను ఎయిర్పోర్ట్ బయటను కూర్చున్నాను. ఇంతలో మరి ఏం జరిగిందో ఏమిటో నాకు తెలియకుండా ఒక 10 మంది వచ్చారు, ఒక కారులో వచ్చారు. మరి అది సాదాసీదా అంట అక్కడ జరగడం. మరి నా లైఫ్లో మరి నాకు అలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందని నేను ఎప్పుడూ ఎదుర్కోలేదు, చూడలేదు కూడా. ఒక 10 మంది వచ్చి కొట్టడం స్టార్ట్ చేసి, కాళ్ళు చేతులు కట్టేసి డిక్కీలో పడేసి తీసుకొని వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్తున్నాను, దేనికి వెళ్తున్నాను అని అడిగినా కూడా వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థమవుతుంది. నేను ఇంగ్లీష్లోనే హెల్ప్ అని అడిగినా, సహాయం చేయండి, కాపాడండి అని అడిగినా కూడా, చాలామంది పోలీసులు వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎవరు నాకు సహాయం రాలేదు. ఏంటి తండ్రి, ఏంటి విషయం, ఏంటి ఇలా జరుగుతుందని అనుకున్నా కూడా ఏం స్కోప్ లేదు, ఎవరు కాపాడలేదు కూడా. సో తీసుకొని వెళ్ళి ఒక హోటల్ రూమ్లో ఉంచేశారు. అప్పుడు కూడా అడిగాను, ఇంగ్లీష్లోనే అడిగాను, హిందీలో అడిగాను, అన్ని విధాలుగా అడిగాను. వాళ్ళ లాంగ్వేజ్ అర్థం కాక, సో ఏం చేయాలో అర్థం అవ్వక మీరు ఇక్కడ ఉండండి అని చెప్పారు. దేనికి సార్, దేనికి ఉండాలి, నేను వచ్చింది వేరే ఉద్యోగానికండి, ఎందుకు తీసుకొచ్చారు, దేనికండి అడిగినా కూడా ఏం సమాధానం లేదు. సో వాళ్ళు ఏం చెప్పారంటే, ఫ్రెష్ అప్ అయి ఉండండి, మిమ్మల్ని తీసుకెళ్ళిపోవాలని.
ఎక్కడికి తీసుకెళ్తారు సార్ ఏంటి అని అడిగినా కూడా ఏం చెప్పలేదు. మూతుల మీద వెనుకన అన్ని విధాలుగా కొట్టేవారు. కొట్టిన తర్వాత ఏం చేయాలో అర్థం అవ్వక వాళ్ళు బయటనే నించున్నారు. నా తండ్రికి ప్రతిదీ నేను మెసేజ్ పెట్టాను, లొకేషన్ పెట్టాను, అన్నీ షేర్ చేసుకున్నా. మా తండ్రి గారికి కూడా ముందే అర్థమైనట్టుంది. మరి నాకు చెప్దామని అనుకున్నారా కానీ మరి ఆ టైంలో నేను ఫోన్ చేయలేకపోయాను. మరి అదేవిధంగా మరి 3 సార్లు ప్రయత్నించాను సార్ బయటికి వచ్చేద్దామని. బయటికి పారిపోదాము, చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, తిరిగిన దేశమే కదా, మన ముందు వచ్చిన దేశమే కదా అని పారిపోదామని ట్రై చేసినా కూడా 2 సార్లు దొరికిపోయాను సార్. అంటే హోటల్ వాళ్ళు అందరూ మరి అదంతా కలిసి ఉన్న దేశం అనుకుంటా, మరి నాకు తెలియదు ఆ విషయం. దొరికిపోయిన తర్వాత కూడా మనీ అక్కడ చిన్న రాడ్ ఉంటే రాడ్కి కట్టేసి కొట్టారు సార్. కొట్టిన తర్వాత ఆ రోజు రాత్రి 26వ తారీఖు ఏప్రిల్ 2024 రాత్రి 9:30కి నన్ను తీసుకొని ఒక చైనీస్ కంపెనీ దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళిపోయారు సార్. అక్కడ మరి ఉద్యోగం చేస్తావా చేయవా అని అడిగారు. ఏ ఉద్యోగం చేయాలి సార్, నేను వచ్చింది ఒకటి, మీరు నన్ను తీసుకొచ్చింది ఒకటి, ఏ ఉద్యోగం చేయాలంటే మరి లాంగ్వేజ్ మరి ఇంగ్లీష్లో, చైనీస్ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, మంగోలియన్ చైనీస్ వాళ్ళు ఇంగ్లీష్ రాదు వాళ్ళకి. అక్కడ ఒక ట్రాన్స్లేటర్ ఉంటే చెప్పాను, సార్ ఇలాగ వచ్చాను, నేను వేరే జాబ్ కానీ వచ్చాను, మరి నన్ను ఇలా తీసుకొచ్చారు, మరి ఏంటి సార్ ఏం ఉద్యోగం సార్ నేను చేయనంటే, చేస్తావా చంపిమంటావా అని అన్నారు. ఇదేంటైనా చంపేయడం ఏమిటి, నేను దేని గురించి వచ్చాను, దేనికి చేస్తున్నాను, చంపేయడం ఏంటంటే చంపేయండి సార్ అన్నాను. లేదు ఒక 2 నిమిషాలు ఆలోచించుకొని చెప్పాను. ఇంకా ఆ క్షణంలో నాకు కట్టుకున్న భార్య కూడా గుర్తు రాలేదు, నా కన్న కొడుకు గుర్తు రాలేదు, నన్ను కన్న తండ్రి గుర్తు రాలేదు, కానీ నా తల్లి ఒక్కతే గుర్తొచ్చింది. నా తల్లి ప్రార్థన చేసింది, నన్ను ఈ భూప్రపంచంలోకి తీసుకొచ్చింది. కష్టపడితే నా తల్లి కోసం కష్టపడతాను అని ఆ క్షణంలోని నా తల్లే గుర్తొచ్చి సరే సార్ పని చేస్తాను అన్న. ఇంకా అది మొదలుకొని పని చేయడం మొదలుపెట్టాను. ఆ పని చేయనన్నందుకు కూడా 2 రోజులు జైల్లో ఉంచారు సార్. ఆ 2 రోజులు జైల్లో ఉంచినప్పుడు కూడా అసలు జైలు ఇలా ఉంటుందా అని కూడా నా జీవితంలో ఎప్పుడు తెలీదు. ఉంచిన తర్వాత మనకి వాటర్ కొట్టే పైపు ఉంటుంది కదా, ఆ పైపులతో కొట్టేవారు. ఎంతో బాధ ఉండేది. ఏంటి జీవితమా, ఇదేనా నా జీవితం, ఇక్కడేనా నా జీవితం అంతం అయిపోవడం ఇక్కడేనా అనుకున్నా. తండ్రికి ప్రార్థన చేసుకున్న తర్వాత కూడా ఇంకా మరి 2 రోజుల తర్వాత వచ్చారు, వచ్చి విడిపించి మరి జాబ్లో పెట్టారు. అది ఏం జాబో ఏంటో తెలియదు, కానీ ఇంకా అది అలా పని చేయాల్సి వచ్చింది కదా. 5 నెలలుగా పని చేస్తూనే ఉన్నాను అక్కడ. మరి ఒకనొక క్షణంలోని నాకు చూపించారు, పని చేయకపోతే ఎలా కొడతాము, ఎలా హింసిస్తాము అన్నది చూపించారు. మీలో ఎంతమంది ఇక్కడ కేజీఎఫ్ సినిమా చూసారా అండి? కేజీఎఫ్ సినిమా ఎవరైనా చూసారా? అందులో చూసుంటే అక్కడ మైనింగ్ ఎలా చేస్తారో ఇక్కడ ఇలా స్కామింగ్ ఎలా చేయాలి, అక్కడ పని చేయకపోతే కిందకి ఎలా తీసుకెళ్ళి కొడతారో అదేవిధంగా ఈ చైనీస్ కంపెనీలో కూడా అలాగే కొడతారు. చాలా దారుణమైన స్థితి. అక్కడ 20 మంది గార్డులు ఉంటే ఇక్కడ 20 మంది గార్డులే ఉంటారు. ఏ విధంగా కొడతారంటే మీకు ఏది దొరికితే అది కొడుతున్నప్పుడు కూడా ఇంత మైక్లో చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ లేడీస్కి అయితే పీరియడ్స్ టైంలోని ఎంత రక్తస్రావం జరుగుతుందో అది కూడా వాళ్ళు పట్టించుకోరు, అంత గట్టిగా కొడతారు. కొట్టినప్పుడు అలా రక్తం పారుతూనే ఉంటుంది. వాళ్ళకి పోనీ మన సహోదరులే కదా, మన తోటి వాళ్ళే కదా అని సహాయం చేయడానికి వెళ్తే వాళ్ళని కొడతారు. అంటే అంత దారుణమైన స్థితిలో ఉంటారు వాళ్ళకి అర్థం చేసుకోరు. ఈ చైనీస్ వాళ్ళకి అనుకోవడదు, కానీ వాళ్ళు మంగోలియన్ చైనీస్ అంటే జంగీస్ ఖాన్ని రాజు ఎలాగైతే వాళ్ళ ప్రజలను శిక్షిస్తాడో అంత క్రూరమైన మనుషులు వాళ్ళు నాకు చూపించేవారు, నువ్వు కూడా పని చేయకపోతే ఇలాగే దెబ్బలు తింటావు అని. ఇలా దెబ్బలు తినాలా, సర్లే నా జీవితంలో ఇలాంటిది రాదులే అని అనుకున్నాను. కానీ ఒక రోజు అంటూ వచ్చింది నాకు. అంటే వాళ్ళు మాకు టార్గెట్ అంటూ ఇస్తారు, ఇంత డబ్బులు మీరు సంపాదించాలని.
రోజుకు 9 కోట్లు సంపాదించాలి. ఆలోచించుకోండి ఎంత డబ్బులు సంపాదించాలి. రోజుకి 9 కోట్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్తున్నాను. రోజుకు 9 కోట్లు, ₹1 తక్కువ వచ్చినా కొట్టడం స్టార్ట్ చేశారు. అలాగా చేస్తున్నాను. మరి భగవంతుడు మరి తగలకూడదని అనుకొని నాకు మరి ఆ కార్యక్రమం జరిపిస్తున్నాడేమో. కానీ ఒకరోజు మరి 500 తక్కువ చేశాను. 500 తక్కువ చేస్తే దగ్గర 4 దెబ్బలు కొడతానని చెప్పారు. ఇంకా వెనకాతలు ఉన్నాయి కానీ మచ్చలు చూపించలేను. కానీ అవి కొడుతున్నప్పుడు కూడా తండ్రి గారికి ఒకటే ప్రార్థన చేసుకున్నాను. నా తండ్రికి, తండ్రి నీ చిత్తమైతే ఈ దెబ్బలు నువ్వే కాయి, నేనైతే కాయలేను అనుకొని ప్రార్థన చేస్తుంటే ప్రతి దెబ్బ కొడుతున్నారు సార్. కొడుతున్నప్పుడు ఇంకా అలా ఉండిపోయాను తప్ప అయ్యో మొర్రో అని కూడా అనలే. చాలామంది కొడుతుంటే అరుస్తున్నారు, నేను అరలేదు. దెబ్బ తగిలినట్టు కూడా అనిపించలేదు. ఏమో నేను అనుకున్నాను నా తండ్రే కాస్తున్నాడేమో నా తరపు నుంచి అనుకొని దెబ్బలు తిన్నాను. అవి మచ్చలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ టైంలో కూడా తండ్రికి ప్రార్థన చేసుకున్నాను. దానికి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అదేవిధంగా మరి అలా కార్యం జరుగుతుంటే ఏం చేయాలో అర్థం అవ్వలే. అసలు బయటకు వస్తానా లేదా అని అనుకున్న టైంలో నా తండ్రి గారికి ఫోన్లు అన్నీ తీసేసుకున్నారు సార్. ఫోన్లు తీసుకోవడంతో అన్నీ ఏం చేయాలో స్కోప్ లేనప్పుడు నా తండ్రి గారికి మాకు ఇచ్చిన సిస్టంలో నేను మెసేజ్లు పెట్టడం జరిగింది. మా తండ్రి గారు మన పాస్టర్ గారితో సహాయం అందించుకొని మన పాస్టర్ గారు కూడా అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడారు. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ పోలీస్ వాళ్ళు కూడా మాట్లాడి నా తండ్రి ఎంత కష్టపడ్డాడో అనేది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను. ఆ దేవాది దేవుడు ఎంత కష్టపడి నన్ను ఇక్కడ తీసుకొచ్చాడో అలా నా తండ్రి గారు అంత కష్టపడ్డారు నన్ను ఇక్కడ తీసుకురావడానికి. మరి అదేవిధంగా ఒక అతని ద్వారా మేము ఆ కంపెనీ నుంచి బయటికి వస్తాము అనగా ఇంకో కంపెనీకి అమ్మేసి సార్. అంటే పని చేసినా చేయకపోయినా ఎవరైనా డిపార్ట్మెంట్ వస్తుంది, గవర్నమెంట్ వస్తుందంటే దగ్గర 5,000 మంది ఉంటాము. 5,000 మందిలో రకరకాల విదేశీయులు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఏదైనా గవర్నమెంట్ వస్తుందంటే అక్కడి నుంచి వేరే కంపెనీకి మార్చేయడం జరుగుతుంది. సో అలాగా ఒక పావు గంటలో అరగంటలో వస్తున్నారు నాన్న, నేను తీసుకొని వచ్చేస్తారని నా తండ్రి గారు నాకు మెసేజ్ పెడితే సంతోషించాను. ఆ అరగంటలోని ఈ చైనీస్ వాళ్ళకి దొరకకూడదని ఒక రూమ్లో దాగుంపాను. కానీ మరి భగవంతుడు మరి ఏ విధంగా నన్ను కాపాడుతాడో లేదో అనుకోలేదు. కానీ మరి అక్కడ కూడా దొరికిపోయాను నేను. మరి అక్కడ దొరికిపోతే వేరే కంపెనీలో పంపించారు. అప్పుడు కూడా మా తండ్రి గారు చాలా బాధపడ్డారు. ఒక అరగంటలో వచ్చేస్తాడు నా కొడుకు అనుకున్నాడు. కానీ అక్కడి నుంచి కూడా వేరే దగ్గర పంపిస్తే లొకేషన్ దొరకలేదు. వచ్చారు, గవర్నమెంట్ అయితే వచ్చింది. మన పాస్టర్ గారి తరపు నుంచి కూడా ఒక అతను వచ్చారంట. అక్కడి వరకు లొకేషన్ వరకు వచ్చారు కానీ అంతవరకు రాలేకపోయారు. సో అది నా బ్యాడ్ లక్కే అనుకోవాలి. అక్కడి నుంచి వేరే కంపెనీకి వెళ్ళిపోయిన తర్వాత మనీ యథాప్రకారంగా మనీ వీడియోలు పెట్టడం, లొకేషన్స్ పెట్టడం అన్నీ జరిగించాం. దాని తర్వాత ఒక చెన్నై నుంచి ఒక అతను వచ్చి, ఎన్జిఓ అంట, అతను వచ్చి మమ్మల్ని బయటికి తీసుకురావడం జరిగింది. ఆ ఊబిలోంచి బయటికి తీసుకురావడం జరిగింది. అక్కడ తర్వాత కూడా ఆయన తీసుకొచ్చాడు కదా ఇంటికి వెళ్ళిపోతాం అనుకునే టైంలో కూడా తల్లిదండ్రులకి అంటే 21 మంది మేము బయటపడ్డాం. ఆ 21 మంది ఫ్యామిలీస్కి ఫోన్ చేసి డబ్బులు అడగడం స్టార్ట్ చేశాడు ఆయన. అంటే గవర్నమెంట్ వాళ్ళు కదా వచ్చారు, మమ్మల్ని ఎందుకు మేమెందుకు డబ్బులు కట్టాలని మేము కూడా ప్రెషర్ చేసినా కూడా ఆయన వినకుండా ఆయన ఫ్యామిలీస్ అందరికీ ఫోన్ చేసి ఇంత కట్టాలి, ఇంత కడితేనే మీ పిల్లలు వస్తారనగా. మరి నాకు తెలుసు నా తండ్రి దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అని. మరి ఆ తండ్రి ఎలా తెచ్చాడో తెలియదు. కానీ తన కుమారుణ్ణి తప్పిపోయిన పిల్లడిని ఎలాగైతే తీసుకురావాలో అతని దగ్గరికి అని నా తండ్రి ఎంత కష్టపడ్డాడో మరి ప్రత్యక్షంగా నేను చూశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమంది దగ్గరికి తిరిగాడో, ఎంతమంది సహాయం చేశారో అది నాకు నా తండ్రికే తెలుసు. మరి అదేవిధంగా నా తండ్రి మరి ఎంత కట్టాడో తెలియదు కానీ తీసుకొచ్చాడు. అక్కడ నాకు చాలా డబ్బులు అయ్యాయి. అక్కడ నేను ప్రతిదీ కట్టుకొని వస్తున్నాను. ఈవెన్ ఇక్కడ పడుకోవడానికి కూడా నేను డబ్బులు కట్టాల్సి వచ్చింది. అక్కడ తిండి తినలేక, అంటే పాములు జేర్లు మనం తినలేక
5 నెలలు తినకుండా ఉన్నాను సార్. మరి ఆ దేవుడు నన్ను ఎలాగ తీసుకొచ్చాడో నాకు తెలియదు, కానీ ఇప్పటికీ నాకు ఆ విజువల్సే గుర్తొస్తున్నాయి. కింద కూర్చుంటే కింద కూర్చోడానికి కూడా దగ్గర 10,000 15,000 కట్టాలి. పడుకోవడానికి 160 మంది ఉంటారు ఒక రూమ్లో. అంత దాంట్లో కూడా మరి నా తండ్రి తీసుకురావాలి నా కొడుకుని, ఎంత ఇబ్బంది పడుతున్నాడు అనుకొని మరి కట్టడం జరిగి తీసుకొచ్చారు. మరి ఈ విధంగా నేను మీ దగ్గర నించున్నానంటే నా తల్లి యొక్క ప్రార్థన, నా తండ్రి యొక్క కష్టం. మన పాస్టర్ గారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన పాస్టర్ గారు చాలా హెల్ప్ చేశారు నాకు. ఆయన మాట్లాడడం కానీ, ఎంబసీతో మాట్లాడడం కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్తో మాట్లాడడం కానీ. నా తండ్రి అయితే ఎంత తిరిగాడో నేను చూశాను. ప్రతి ఆఫీసర్లు ఎంత కష్టపడి నన్ను తీసుకొచ్చారో ప్రత్యక్షంగా చూశాను. అంటే అంత దారుణమైన స్థితిలోంచి కూడా నేను బయటపడతానని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు ఒకానొక టైంలో చనిపోతానేమో అని నా తండ్రికి ఫోన్ చేసి, ఇంక నేను రాలేను, నేను చనిపోయాను, ఇంకా చూసుకోండి ఇంకా అని చెప్తే, లేదు నువ్వు వస్తావు నాన్న, నేను తీసుకొస్తాను, నువ్వు కంగారు పడుకు, నేను తీసుకొస్తానని చెప్పి మరి ఈ విధంగా మరి ఆ ఊబిలోంచి నన్ను భగవంతుడు ఇంతలాగా తీసుకొని వచ్చి మీ ముందు ఇలా నించున్నానంటే మీ అందరి యొక్క ప్రార్థన, మీ కుటుంబంలో నేను ఒక మీ బిడ్డగా అనుకొని మీరు ఇంతలా ప్రార్థన చేశారు. దాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మా పాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన కుటుంబంలో కూడా నేను ఒక బిడ్డగా అనుకొని పాస్టర్ గారు ప్రార్థన చేశారు. దాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ సాక్ష్యాన్ని ఇచ్చినందుకు దేవాదేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ బీ టు గాడ్. ఎంతమంది ప్రార్థన చేశారు రాజేష్ గురించి? గాడ్ బ్లెస్ యూ. మరి రాజేష్ సజీవంగా మన మధ్యలో ఉండడం, ఇట్ ఈజ్ ఓన్లీ గాడ్స్ గ్రేస్, దేవుని కృప. నేనేమనుకుంటానంటే చనిపోయి తిరిగి లేచాడంతే. సో ఇంకొక 1-2 గంటలు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన కూర్చున్న మనకి ఆ కండిషన్ మాత్రం అర్థం అవ్వదు. అనుభవించిన వాళ్ళకి మాత్రమే అది తెలుస్తుంది. మరి అవతల రాజేష్ ఎంత కష్టపడ్డాడో దానికంటే ఎన్నో రెట్లు శామ్యూల్ గారు, చిన్నారి గారు చాలా బాధపడ్డారు. ఒకసారి దయచేసి మీరు కూడా రండి, ఒకసారి లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ టు గాడ్. రండమ్మా, చిన్నారి గారు రండి, ఒకసారి చిన్నారి గారు రండి, అందరు గట్టిగా చప్పట్లు కొడదామండి. దేవునికి స్తోత్రం, చాలా సంతోషం. మరి శామ్యూల్ గారు చాలా కష్టపడ్డారు. ఆయన మరి తల్లి ఆమె అటు ఇటు వెళ్ళలేకపోయినా మానసికంగా ఎంత క్షోభ అనుభవించి ఉంటుందో మరి దేవుడు ఆమె ప్రార్థన విన్నాడని నేను అనుకుంటున్నాను. ఎంతమంది నమ్ముతాం? సో షీ క్రైడ్ అంటు గాడ్. వాక్యంలో రాసి ఉంది, నీ ఆపత్కాలపు దినమున నువ్వు నాకు మొర్ర పెట్టుము, నేను దానిని ఆలకిస్తాను, ఉత్తరమిస్తాను అన్నాడు దేవుడు. సో ఊహించిన విధంగా మరి ఊబులో చిక్కుకున్నటువంటి రాజేష్ని దేవుడే తప్పించాడు. నేను అనుకుంటాను ఇలాంటి ఆపర్చునిటీ దేవుడు నీకు ఇచ్చాడు టు లివ్ ఫర్ హిమ్. బ్రతికినంతకాలం ఆయన కొరకు జీవించాలి. ద లైఫ్ గాడ్ హ్యాస్ గివెన్, దేవుడిచ్చినటువంటి జీవితం దేవుని కొరకే. ఒకసారి అందరూ మీ కుడి చేతుల బిడ్డ వైపు చూపించండి, మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభువా, ఇంచుమించుగా 6 నెలలు మా మధ్యలో లేకుండా ఊహించని కష్టంలో పడినటువంటి ఈ బిడ్డ రాజేష్ని మరొకసారి నీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. నీవు తప్ప మరి ఎవరునూ ఈ బిడ్డను
తప్పించలేదు ప్రభువా. నీ దేవదూతల కంచెలో ఆ బిడ్డను భద్రంగా ఉంచారు. ఇదిగో నాయన, కుటుంబాన్ని ఎంత క్షోభలో, ఎంత బాధలో, మానసికంగా ఎంత కుంగిపోయి ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని కూడా మీరు లేవనెత్తారు. కేవలం మీరు చేసిన అద్భుతమే ప్రభువా ఇది. మేమేమిచ్చి ఈ రుణాన్ని మేము తీర్చగలం ప్రభువా. ఈ బిడ్డ ప్రాణాన్ని తిరిగి లేపినటువంటి మా దేవుడా, నిలబెట్టిన మా దేవుడా నీకు వందనాలు. సజీవుల లెక్కలో ఉంచిన మా దేవుడా నీకు వందనాలు. నీ సన్నిధి బిడ్డకు తోడుగా ఉంచండి. జరిగిపోయినటువంటి దినాల జ్ఞాపకం చేసుకోవడం కాదు, కానీ జరగబోతున్నటువంటి భవిష్యత్తులోనికి అడుగుపెట్టి ముందెన్నడూ ఊహించని విధంగా నీ కొరకు గొప్పగా జీవించగలిగిన బిడ్డకు ఉండినట్టు సహాయం చేయండి. నీ కృపాక్షేమములు ఎల్లప్పుడూ ఈ బిడ్డకు తోడయుండునుగాక. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ unto God. God bless you. Praise God. God bless you. ఒక అద్భుతమైన సాక్ష్యం విన్నామండి. దేవునికి వందనాలు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు సంభవించినప్పుడు మనకు అర్థం కావు, ఇవి ఎందుకు మనకి ఇలా జరుగుతున్నాయి అనేసి. గిద్యోను శత్రువుల చేతిలో నుండి తప్పించుకోవడానికి మస్తకి వృక్షం కింద దాక్కున్నప్పుడు దేవుని దూత వచ్చి అంటది కదా, పరాక్రమం గల బలాఢ్యుడా అనేటప్పుడు, నిజంగా దేవుడు మాతో ఉంటే మాకు ఇది ఎందుకు సంభవించింది, మేము ఎందుకు శత్రువుల చేత తరం పడుతున్నాం అంటాడు కదా గిద్యోను. సో దేవుడు మన జీవితంలో ఏది జరిగించినా కూడా దాని వెనకాల ఒక అద్భుతం ఉంటుంది. సో బ్రదర్ రాజేష్ని బట్టి దేవునికి వందనాలు. సంఘం అంతా మీకు వహించి మేము ప్రార్థన చేసాం. మళ్ళీ మీరు తిరిగి మా మధ్యలో ఉండడం అనేది చాలా సంతోషం. అనౌన్స్మెంట్స్ అండి, అందరూ శ్రద్ధగా వినాలని ఆశపడుతున్నాం. కొంచెం ఎక్కువ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ఈరోజు మంత్ లాస్ట్ ఆదివారం అండి, లాస్ట్ సండే. సో 6 o'clockకి యూత్ మీటింగ్ ఉందండి. సంఘంలో ఉన్న తల్లిదండ్రులందరూ తమ పిల్లలందరినీ 6 గంటలకి యూత్ మీటింగ్ పంపించాలని కోరుకుంటున్నాం. 6:30 యూత్ మీటింగ్ అండి. ఈరోజు మన చర్చిలోనే ఉంటుంది ఇక్కడే. అండ్ మండే ఉమెన్స్ మీట్ అండి. సోమవారం ఉమెన్స్ మీట్ అట్ చిన్నారి గారు వాళ్ళ ఇంటి దగ్గర అండి. తర్వాత ట్యూస్డే మిడ్ వీక్ సర్వీస్ మన చర్చిలో ఉంటుందండి 7 గంటలకి. బుధవారం ఉమెన్స్ మీట్ అట్ రాజ్యలక్ష్మి గారు ఇంటి దగ్గర అండి 11 గంటలకి, మహారాణి వీధి. బుధవారం మనకి గ్లోబల్ చైన్ ప్రేయర్ ఉందండి జూమ్లో 7 to 9 o'clock. ఫ్రైడే ఈ వీక్ ఉమెన్స్ మీట్ క్యాన్సిల్ చేయబడింది. ఎందుకంటే మనకి ఫస్ట్ ఫ్రైడే నెక్స్ట్ వస్తున్న ఫస్ట్ ఫ్రైడే హోలీ కమ్యూన్ అండి 7 o'clockకి. మనకి గెస్ట్ స్పీకర్ ఉన్నారండి ఆ రోజు, పాస్టర్ వినోద్ కుమార్ గారు. యాజ్ యూజువల్గా సండే ఫస్ట్ సర్వీస్ 7 o'clockకి, సెకండ్ సర్వీస్ 10 o'clockకి. నెక్స్ట్ సండే మనకు థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ అండి. సో ఇప్పుడు ఒక శ్రేష్టమైన సమయం అండి, మనం వాక్యంలోకి వినబోతున్నాం. మన మధ్యలో మన మధ్యలో ఒక స్పెషల్ సాంగ్ ఉంది. చిట్టియాకు వచ్చి ఒక స్పెషల్ సాంగ్ పాడాలని కోరుకుంటున్నాను. సిస్టర్ హెలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషంగా ఉందండి. హల్లెలూయా. శ్రమలందు నీవు నలిగే సమయములో ప్రభు నీకు తోడుండునని యోచింపలేదా, గమనించలేదా, ఇమ్మానుయేలుండునని. శ్రమలందు నీవు నలిగే సమయములో ప్రభు నీకు తోడుండునని యోచింపలేదా, గమనించలేదా,
చప్పట్లు కొడుతూ ఎటువంటి సమయంలో ఎంత కష్టం వచ్చినా మనల్ని విడిచిపెట్టని ఆ దేవాది దేవునికి రెండు చేతులతో చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. శ్రమలందు ఏలియాకు కాకోలము చేత ఆహారము పంపించలేదా? ఈనాడు మనకు జీవాహారముతో మన ఆకలి తీర్చి మనల్ని జీవింపజేస్తున్న దేవునికి హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ మహింపరుద్దాం. శ్రమలందు ఏలియాకు కాకోలము చేత ఆహారము పంపించలేదా? శ్రమలందు యోసేపుకు కాకోలము చేత ఆహారము పంపించలేదా? ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుటలేదా? ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుటలేదా? శ్రమలందు నీవు నలిగే సమయములో ప్రభు నీకు తోడుండునని యోచింపలేదా? గమనించలేదా? ఇమ్మానుయేలుండునని ఇమ్మానుయేలుండునని. శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధికారం ఇయ్యలేదా? ఈనాడు మన శ్రమలన్నింటినీ తీర్చి మన కొరకు పరలోక రాజ్యము సిద్ధపరిచిన ఆ దేవాది దేవునికి మన జీవితంలో ఎటువంటి శ్రమ వచ్చినా నిన్ను విడిచిపెట్టను అని ప్రతి ఒక్కరం ఆయన సన్నిధిలో తీర్మానం తీర్చుకుందాం. శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధికారమియ్యలేదా? శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధికారమియ్యలేదా? ఈనాడు నీదు శ్రమలన్నీ తీర్చి పరలోక రాజ్యమియ్యలేదా? ఈనాడు నీదు శ్రమలన్నీ తీర్చి పరలోక రాజ్యమియ్యలేదా? శ్రమలందు నీవు నలిగే సమయములో ప్రభు నీకు తోడుండునని యోచింపలేదా? గమనించలేదా? ఇమ్మానుయేలుండునని. శ్రమలందు నీవు నలిగే సమయములో ప్రభు నీకు తోడుండునని యోచింపలేదా? గమనించలేదా? ఇమ్మానుయేలుండునని ఇమ్మానుయేలుండునని. హల్లెలూయా. వాక్య సమయం అండి. మనం వాక్య సమయం అండి. ఇది మనం వర్షిప్ ఓకే ఫ్రెండ్షిప్ టైం అండి. కొత్తగా వచ్చిన వారు ఎవరైనా సంఘంలో ఉన్న వాళ్ళందరితో ఒకరినొకరు పలకరించుకొని ఫ్రెండ్షిప్ చేసుకోవాలని
Let's open our Bibles to the book of Psalm number 1, verse 1, 2 and 3. కీర్తనల గ్రంథం మొదటి కీర్తన మొదటి నుంచి 3 వచనాలు. Psalm number 1, verse 1, 2 and 3. అందరూ వారి వారి భాషల్లోనే గట్టిగా బయటికి చదవాల్సిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ ఉదయం ఆరాధనలో, పాటల్లో ఆరాధనలో మీరు మాతో ఉన్నారు. ఇంకా ఎవరైతే రాలేదో వాళ్ళు తొందరగా వచ్చేలా చూడండి. వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోవలసింది. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఫ్యూచర్ అరైవ్స్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. మీకు నచ్చినా నచ్చకపోయినా భవిష్యత్తు వస్తుంది. భవిష్యత్తు, ఫ్యూచర్ అనగానే మనం ఫస్ట్ భయపడతాం. ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఏమవుతామో తెలీదు, మనం విజయవంతులుగా ఉంటామో లేదో తెలీదు. విజయం అనే దానికి చాలామందికి మీనింగ్ తెలీదు. అయినా సరే అందరూ విజయవంతంగా ఉండాలని అనుకుంటారు. ఒక క్రిమినల్ అయినా సరే అతను చేసే దానిలో విజయవంతంగా ఉండాలని అనుకుంటారు. విజయం అంటే మనమందరం మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. ఏమనుకుంటామంటే విజయం అంటే లేకపోతే ధనం సంపాదించడం, లేకపోతే ఒక బిల్డింగ్ కట్టుకోవడం, లేకపోతే కార్ కొనుక్కోవడం అనుకుంటాం. కానీ అసలు విజయం అంటే ఏంటో ఈరోజు నేను చెప్పబోతున్నాను. విజయానికి ఉన్న గొప్ప శత్రువు ఎవరంటే ఓడిపోతాం అనుకున్న భయం. ఎప్పుడైతే మనం ఓడిపోతామని భయపడతామో అప్పుడే మనం విజయం కోసం ట్రై చేయడానికి ఇష్టపడం. అన్నీ తయారు చేయబడిన వస్తువులకి గమ్యం విజయం. ఒక కార్ అనుకోండి, ఒక కంపెనీ ఒక కార్ తయారు చేస్తే ఎప్పుడైతే అది బాగా పనిచేస్తుందో అదే దాని ఎండింగ్. దాని తర్వాత ఏమీ లేదు. ఏదన్నా ఎప్పుడైనా తయారు చేయబడింది అంటే దానికి ఒక పర్పస్ ఉన్నదని అర్థం. అందుకే అసలు విజయం అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఫుల్ఫిల్లింగ్ ద పర్పస్ ఆఫ్ ఇట్స్ లైఫ్ ఆర్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. అంటే విజయం అన్నదానికి అసలైన అర్థం ఏంటంటే దాని ఉద్దేశం ఒక పరిపూర్ణత. ఒక చెట్టు తీసుకున్నారనుకోండి, ముందు అది విత్తనంగా ఉన్నప్పుడే దానిలో చెట్టు అయ్యే అంత శక్తి దానిలో ఉంటుంది. కానీ ఎప్పుడైతే శక్తి యూజ్ చేసి అది ఎప్పుడైతే చెట్టుగా తయారవుతుందో అప్పుడే అది విజయం పొందినట్టు లెక్క. ఒకవేళ అది చెట్టుగా తయారవకుండా విత్తనంగానే ఎప్పుడు ఉండిపోతే అది విజయం పొందుకున్నట్టు కాదు, అది ఓడిపోయినట్టు లెక్క. సక్సెస్ ఈజ్ కంప్లీషన్ అండ్ సక్సెస్ఫుల్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ పర్పస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. ఏదన్నా ఒక వస్తువు ఉన్నది అంటే దాని పర్పస్ని ఫుల్ చేసుకుంటేనే అది సక్సెస్ అని అంటారు. ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక బర్డ్ తీసుకున్నారనుకోండి, ఒక పక్షి తీసుకుని ఆ పక్షి ఎగిరింది అనుకోండి, అప్పుడే ఆ పక్షి విజయవంతంగా ఉన్నట్టు. కానీ పుట్టినప్పటి నుంచి అలాగే ఉన్నదనుకోండి, అది ఎంతకాలం బతికినా అది విజయవంతంగా ఉన్నట్టు కాదు, అది ఓడిపోయినట్టు. సక్సెస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. సక్సెస్ మీనింగ్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. ఇట్ ఈస్ డిస్కవరింగ్ యువర్ పర్పస్ అండ్ ఫుల్ఫిల్లింగ్ ఇట్ ఇన్ యువర్ లైఫ్. సక్సెస్ అంటే లేకపోతే విజయం అన్నదానికి అసలైన మీనింగ్ చాలా సింపుల్. ఏంటంటే మన జీవితానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటో కనుక్కొని దాన్ని మనం చనిపోయే ముందు కంప్లీట్ చేయడమే దాన్ని సక్సెస్ అని అంటారు. మనం చాలామంది చాలాసార్లు ఏం చేస్తామంటే మనం ఏం చేసాం లేకపోతే మనం ఏం సాధించాం ఇంకా వేరే వాళ్ళు ఏం సాధించారు అన్న దాన్ని బట్టి మనం ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నామని మెజర్ చేసుకుంటాం. కానీ మనం ఎప్పుడు అలా చేయకూడదు. ఎందుకంటే మనం ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నాం అనేది దేవునికి మనకి తప్ప ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే సక్సెస్ అనేది మన జీవిత ఉద్దేశం. వేరే వాళ్ళ జీవిత ఉద్దేశం మనలాగే ఉందా లేదా అనేది మనకు తెలియదు. అందుకు వాళ్ళు దేనికోసం ప్రయాసపడుతున్నారు అనేది మీకు తెలియదు. అందుకు మన సక్సెస్ మనం సాధించిన వాటిని వాళ్ళు సాధించిన వాటిని కంపేర్ ఎప్పుడు చేసుకోకూడదు. మనం ఎప్పుడు ఎలా కంపేర్ చేసుకోవాలంటే
మనం ఏం చేసాం, మనం ఆ ప్లేస్లో మనం ఇంకేం చేసి ఉండొచ్చు అనే దాన్ని బట్టి కంపేర్ చేసుకోవాలి సక్సెస్ని. మనం సక్సెస్ఫుల్గా ఉన్నామా లేదా, లేకపోతే మనం ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నాం అన్నది మనము ఇంకా దేవుడు తప్ప ఇంకెవరికి తెలియదు. ఇంకెవరు క్యాల్కులేట్ చేయలేరు కూడా. ఎందుకంటే మన పర్పస్ ఇన్ ఆర్ లైఫ్ ఏంటో మనకు మాత్రమే తెలుస్తుంది. ఒక రోజు ఒక అబ్బాయి వాళ్ళ క్లాస్ ఫస్ట్ మార్క్స్ వచ్చాయని చాలా సంతోషపడి ఇంటికి మార్క్స్ పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళ మదర్కి చూపించినప్పుడు వాళ్ళ మదర్ ఏమొచ్చి చాలా డిసప్పాయింట్ అవుతారు, చాలా నిరాశపడి ఏమంటారంటే, నీకు 69 మార్కులతోని క్లాస్ ఫస్ట్ వచ్చావా, అది నువ్వు తెలివైనవాడు అని కాదు, మిగతా వాళ్ళు తెలివి తక్కువలని అర్థం అని అంటారు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం మిగతా వాళ్ళు ఎంత సంపాదించారు లేకపోతే ఎంత సాధించారు అన్న దాన్ని బట్టి మనం సక్సెస్ని కంపేర్ చేసుకోకూడదు. మనం ఏం చేస్తాం, మనం ఇంకా చేయగలమా లేదా, మనం ఎంత సాధించగలం అన్న దాన్ని బట్టి మనం ఎప్పుడు కంపేర్ చేసుకోవాలి. In Bible it says, the race in God's plan is not to the swift. You don't come first, but because you are ahead, the race is for those who deal to the end. They finished what they started. ఎప్పుడు దేవుడు చేసిన ప్లాన్లోని, దేవుడు మన కోసం తయారు చేసిన పర్పస్లోని ఎవరు గెలుస్తారంటే, ఫస్ట్ వచ్చిన వాళ్ళు గెలరు. ఫాస్ట్గా పరిగెట్టుకుని వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు గెలరు. ఎవరు గెలుస్తారంటే ఆఖరి వరకు ఉన్నవాళ్ళు, ఆఖరి వరకు దేవుని కోసం నించున్న వాళ్ళు మాత్రమే గెలుస్తారు. విజయం ఎలా పొందాలి అని మనం అందరం అనుకుంటాం. అది చాలా సింపుల్. విజయం పొందాలంటే జస్ట్ 2 స్టెప్స్. ఏంటంటే, ఫస్ట్ మన ఉద్దేశం ఏంటో మనం కనుక్కోవాలి. ఉద్దేశం కనుక్కున్నాక మనకున్న పూర్తి శక్తితోని ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ట్రై చేయాలి. అది నెరవేరిస్తే మనం విజయం పొందుకున్నట్లు లెక్క. When you look back in this year, you may see many failures. మీరు ఈ సంవత్సరం వెనకలు చూసుకుని ఉంటే, ఇప్పుడొక అయినవి చూసుకుని చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడొక ఏం సాధించలేకపోయాను, ఇంకా ఏమీ సాధించలేను అనుకుని బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పుడొక ఏం సాధించలే కదా, ఇప్పుడేం సాధించేస్తాం అనుకుని భయపడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మీరు ఇప్పుడొక ఏమేమైతే తప్పులు అన్నీ అయిపోయాయో అవన్నట్లు మీరు మార్చలేరు, కానీ మీ రాబోయే ఫ్యూచర్ మాత్రం మీరు మార్చగలరు. అది మీ చేతిలో ఉంది. అందుకు మీరు ఎప్పుడు వెనకతల మీకు ఇప్పుడొక ఏం జరిగిందో దాన్ని చూసుకుని మీరు భయపడకూడదు. లెట్స్ ఓపెన్ అవర్ బైబిల్స్ టు బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 36 verse 5. యోబు గ్రంథం 36వ అధ్యాయం 5వ వచనం. ఆయన ఎవరిని తిరస్కారము చేయడు, ఆయన వివేచన శక్తి బహుబలమైనది. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎవరిని తిరస్కరించడు. అంటే మన భూమి మీద ఉన్న మొత్తం పాపులేషన్ 8.1 బిలియన్ పీపుల్. ఇప్పుడు 8.1 బిలియన్ పీపుల్ని దేవుడు తిరస్కరించలేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంది. ప్రతి ఒక్కరు పుట్టారంటే దానికి ఒక అర్థం ఉంది, దానికి ఒక ఉద్దేశం ఉన్నదనే అర్థం. అందుకు మనం ఎప్పుడు మనం బతకడం వేస్ట్, లేకపోతే మనం ఏం సాధించలేం, మన పర్పస్ ఫుల్ఫిల్ చేయలేం అని అనుకోకూడదు. Proverbs chapter 19 verse 21. Proverbs chapter 19 verse 21. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. It says, many other plans in your heart, but Lord's purpose will prevail. మన మనసుల్లో మనకు చాలా ప్లాన్స్ ఉండొచ్చు. రేపు ఇది చేద్దాం అనుకోవచ్చు, ఎల్లుండి అది చేద్దాం అనుకోవచ్చు, లేకపోతే ఈ సంవత్సరంలో ఇది సాధిద్దాం అనుకోవచ్చు. కానీ దేవుని ప్లాన్ మాత్రమే ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది. అందుకు మనం ఎన్ని ప్లాన్స్ చేసుకున్నా ఇట్స్ యూజ్లెస్ ఇఫ్ గాడ్ డజంట్ వాంట్ ఇట్. పర్పస్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద ఒరిజినల్ రీజన్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అ థింగ్. ఒక ఉద్దేశం అంటే ఏంటంటే, ఒక వస్తువు తయారు చేశారనుకోండి, దానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారు, ఫోర్డ్ కంపెనీ ఉంది. అలా కార్ తయారు చేశారు అంటే అది మనుషుల్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తీసుకెళ్తుందనే అర్థం. అది తీసుకెళ్ళకపోయింది అనుకోండి, దాని జీవితానికి అర్థం లేదని అర్థం. సక్సెస్ ఇట్స్ లైక్ బర్డ్ ట్రాప్డ్ ఇన్ ఇట్స్ ఎగ్. విజయం ఎలాంటిదంటే, ఒక పక్షి ఒక గుడ్లో ఉన్న
అంతకాలం లాంటిది. ఎప్పుడైతే అది దాని శక్తిని ఉపయోగించి బయటకు వస్తుందో అప్పుడే అది సక్సెస్ఫుల్గా ఉన్నట్టు అర్థం. ఎప్పుడైతే మనం మన జీవితానికి ఉన్న ముఖ్య ఉద్దేశం తెలుసుకుని ఎప్పుడైతే దానికోసం ప్రయాసపడి మన శక్తి అంతా ఉపయోగించి ఎప్పుడైతే దాన్ని ఫుల్ఫిల్ చేస్తామో అప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉన్నట్టు లెక్క. సక్సెస్ ఈజ్ నాట్ జస్ట్ ఎగ్జిస్టింగ్, సక్సెస్ ఈజ్ మేకింగ్ ఇట్ టు ద ఎండ్. మనం జస్ట్ ఇప్పుడు చాలామంది అనుకుంటాం బతుకుతున్నాం, మనం ఎలాగోలా బతికేస్తే సరిపోతుంది, సక్సెస్ ఫుల్ఫిల్ చేయవసరం లేదు అని చాలామంది అనుకుంటాం. కానీ సక్సెస్ ఫుల్ఫిల్ చేయకుండా జస్ట్ బతికేస్తే అది విజయం కాదు, అది ఓడిపోవడంతో లెక్క. అందుకే మనం బతికినంతకాలం మనం సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే మనం ఎంతకాలం బతికినా మనం ఎప్పుడైతే మన జీవితానికి ఉన్న ముఖ్య ఉద్దేశం తెలుసుకుని ఎప్పుడైతే దాన్ని ఫుల్ఫిల్ చేస్తామో అప్పుడే మనం ఈ జీవితంలో విజయం పొందినట్లు లెక్క. సక్సెస్ ఈజ్ ఆల్ అబౌట్ జస్ట్ ఫుల్ఫిల్లింగ్ అండ్ కంప్లీటింగ్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. మనుషులకి ఎలా అంటే మనం ఎప్పుడు దేవుడితోని మాట్లాడి మన జీవితానికి ఉన్న ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి. మనం ఇంకా అంత తెలివైన వాళ్ళం అయిపోలేదు. ఎలా అంటే మనకు రాబోయేది తెలుసుకునే అంత తెలివైన వాళ్ళం కాదు, అది దేవునికి మాత్రమే తెలుసు. అందుకే ఎప్పుడైతే మనం దేవుడితో మాట్లాడి దేవుని దగ్గర నుంచి మన ఉద్దేశం ఏంటి, మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మనం తెలుసుకొని దాని ప్రకారంగా యాక్ట్ అయ్యి ఎప్పుడైతే మన పర్పస్ని ఫుల్ఫిల్ చేస్తామో అప్పుడే మనం విజయం పొందుకోగలం. God lives in eternity, but he created time also in eternity. అంటే దేవుడు నిత్యమైన దేవుడు. అలాగే దేవుడిలో ఉన్న నిత్యత్వంలో ఒక చిన్న పార్ట్ తీసి దాన్ని సమయంగా తయారు చేశారు. ఆ సమయంలోని మన ప్రారంభంని మన అంతంని ఆ రెండాటిని తీసి ఒక శరీరంలో పెట్టి ఆ నిత్యత్వంలో వదిలేశారు. ఇప్పుడు మనం ఉన్నామంటే మన సోల్ మన ఆత్మ ఏదైతే ఉందో అది నిత్యమైన ఆత్మ, కానీ ఈ శరీరం ఏదైతే ఉందో అది నిత్యమైన శరీరం కాదు. అందుకు మనం మన శరీరం చనిపోయే లోపు, మన ఎండింగ్ వచ్చే లోపు మన ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. మన ఆత్మ ఎంతకాలం అయినా ఉన్నా మన శరీరం మాత్రం కొంతకాలమే ఉంటుంది. దేవుడు మనకు అందుకే సమయాన్ని ఇచ్చారు, రోజులు ఇచ్చారు, వారాలు ఇచ్చారు, సంవత్సరాలు ఇచ్చారు. ఎందుకంటే ఈరోజు మనం ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, ఈరోజు మనం ఓడిపోయి ఉండొచ్చు, కానీ రేపు మళ్ళీ స్టార్ట్ చేద్దాం, మళ్ళీ విజయం కోసం పోరాడదాం. మనం అలా మళ్ళీ ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ పోరాడాలనే దేవుడు మనకి రోజులు ఇచ్చారు. అందుకు మనం ఎప్పుడైతే ఒకసారి ఓడిపోతామో ఇంకా చాలు, ఇంక నేను గెలవలేను అని అనుకోకుండా మళ్ళీ పోరాడుతూ ఉండాలి. ఎక్లీసియాస్టిక్స్ చాప్టర్ 3 verse 1. ఎక్లీసియాస్టిక్స్ చాప్టర్ 3 verse 1. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నం నాకు సమయము కలదు. దీనిలో ఏమనుందంటే ఆకాశం కింద అంటే ఆకాశంలో కాదు, ఆకాశంలో అంటే పరలోకంలో ఇట్ ఈజ్ ఎటర్నిటీ, అది నిత్యమైనది. ఎప్పుడైతే మనం పరలోకంలోకి వెళ్తామో అది నిత్యంగా మన శరీరంతో వెళ్ళాం, ఎందుకంటే మన శరీరం నిత్యమైనది కాదు, కానీ మన ఆత్మ ఏదైతే ఉందో అది నిత్యమైంది. అందుకు మనం నిత్యత్వమైన దాంతోనే పరలోకం రాజ్యంకి వెళ్ళగలం. ఇన్ అదర్ వర్డ్స్, ఇఫ్ యు ఆర్ ఇన్ హెవెన్ ఇట్స్ ఎటర్నల్, బట్ ఇఫ్ యు ఆర్ ఆన్ ఎర్త్ ఇట్ ఈస్ నాట్ ఎటర్నల్. అంటే మనం ఎప్పుడైతే పరలోక రాజ్యంలో ఉన్నాము అంటే మనం నిత్యమైన వాళ్ళమని అర్థం, కానీ మనం భూలోకంలో ఉన్నాము అంటే అది నిత్యం కాదు, ఏదో ఒక రోజు దానికి అంతం అనేది వస్తుంది. అందుకు మనం అంతమయ్యే లోపు మన జీవితానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటో మనం తెలుసుకుని దాని ప్రకారంగా మన పూర్తి శక్తితో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. అదే అధ్యాయంలో దాని తర్వాత వచనంలో ఏమని ఉంటుందంటే మనం పుట్టడానికి ఒక సమయం ఉంది, అలాగే మనం చనిపోవడానికి కూడా ఒక సమయం ఉంది. అంటే మనం పుట్టక ముందే దేవునికి మనం ఎప్పుడు పుట్టామో తెలుసు, ఎప్పుడు చనిపోయామో కూడా తెలుసు. అదంతటినీ తీసి మన శరీరంలో దేవుడు పెట్టారు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఫ్యూచర్ వస్తుంది అనుకుంటాం, కానీ ఫ్యూచర్ రాదు, ఫ్యూచర్ మనలోనే ఉంది. దాన్ని మనమే మన శక్తితోనే ఓపెన్ చేసుకోవాలి. ఫ్యూచర్ని చాలామంది వస్తుంది, అప్పుడు ఏదో చేయగలం, మనకేం తెలియదు, మనం ఏం చేయలేం అని చాలామంది నిరాశపడుతూ ఉంటారు. కానీ అలా కాదు, ఫ్యూచర్ మన లోపల ఉంది. అందుకు మనం
దేవుడితో మాట్లాడి ప్రార్థన చేసుకుని దేవుడిని అడిగితే దేవుడు మనకు చెప్తాడు మన లోపల ఏముంది, మన క్యాపబిలిటీస్ ఏంటి, మన పొటెన్షియల్ ఏంటి, మనం ఏం సాధించగలం, మన సామర్థ్యత ఏటో చెప్తారు. దాన్ని బట్టి మనం యాక్ట్ అవుతే అప్పుడు మన జీవితానికి ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. whenever you are born to do, you are given the right amount of time to do. అంటే మనం ఎప్పుడైతే పుట్టామో, మనం పుట్టినప్పటి నుంచి మనం చనిపోయేదాకా వరకు దేవుడు మనకు అసలు కరెక్ట్ టైం ఇచ్చాడు మన పర్పస్ ఇన్ లైఫ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి, మన జీవితానికి ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని కంప్లీట్ చేయడానికి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ టైం ఇచ్చాడు. అందుకు మనం ఎప్పుడు టైం తక్కువ అయిపోద్ది, లేకపోతే నేను సాధించలేను, నేను ఆల్రెడీ చాలా టైం వేస్ట్ చేశాను అని అనుకోకుండా ఎప్పుడన్నా మనం స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు కావాలంటే ఈరోజే మీరు స్టార్ట్ చేయొచ్చు. దేవుడిని అడగండి, ప్రార్థన చేయండి. ఏమంటారంటే దేవుని నా జీవితానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటో అడగండి దేవుడిని. దేవుడు చెప్తాడు. చెప్పినప్పుడు అప్పుడు మీరు దాని ప్రకారంగా మీరు రోజు ప్రార్థన చేసుకుని రోజు కష్టపడితే మీరు దాన్ని గోల్ రీచ్ అవుతారు. ఎప్పటికన్నా మీరు విజయవంతంగా ఉంటారు. Remember that there was a man who lived his fulfillment in his life and God told him to die. మనకి బైబిల్లోని హిజ్కియా గురించి చాలామందికి తెలుసు. హిజ్కియా తన జీవితానికి ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేశాడు. అందుకు దేవుడు చనిపోమంటాడు. కానీ హిజ్కియా ఏమొచ్చి నాకు ఇంకా సమయం కావాలి అని ఇంకొక 15 సంవత్సరాలు అడుగుతాడు. అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. ఆ 15 సంవత్సరాలు హిజ్కియా ఏం చేస్తాడంటే ఇజ్రాయేల్ పరిపాలించిన రాజుల్లోని అందరికన్నా చెడ్డ రాజుల్ని పుట్టిస్తాడు. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైతే మన ఫుల్ఫిల్మెంట్ అయిపోయిందో, మన సక్సెస్ ఫుల్ఫిల్మెంట్ అయిపోయిందో మనం చనిపోతామని అర్థం. ఎప్పుడైతే మనం విజయవంతంగా ఉంటామో దాని తర్వాత ఇంకేమీ లేదు. అయినా విజయవంతంగా ఉన్నా సరే ఇంకా ఏమన్నా చెయ్యాలనుకున్నారనుకోండి, అప్పుడు దానివల్ల నష్టమే వస్తుంది కానీ మంచి అవ్వదు. It's important you define your purpose and maximize the use of your time. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఏం చేస్తారంటే దేవునితోనే ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన చేసుకుని వాళ్ళ జీవితానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకుంటారు. కానీ తెలుసుకున్నాక కూడా వాళ్ళు దానికి యాక్ట్ అవ్వరు. ఇప్పుడు మనకు చాలామందికి మనలో చాలామందికి మన జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నాం, లేకపోతే మన జీవితానికి ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో తెలుసు, కానీ దానికి ఉన్న సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. కానీ మనం అలా చేయకూడదు. ఎందుకంటే దేవుడు కరెక్ట్గా మనకి ఎంత సమయం అయితే పడుతుందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి అంత సమయం ఇచ్చారు. అందుకు ఆ సమయాన్ని మనం యూజ్ చేసుకుని ప్రతి నిమిషాన్ని మనం వాల్యుబుల్గా చూసి దాన్ని కష్టపడి ఎలాగైనా మన జీవితానికి ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేసుకోరు. దేవుడు నిత్యత్వంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ నిత్యత్వంలో ఒక చిన్న పార్ట్ తీసి దాన్ని సమయం అని అన్నారు. దానిలోని మన శరీరం టెంపరీగా ఉండే ఈ బాడీలోని మన నిత్యత్వమైన ఆత్మని పెట్టి దానిలో మన ఆరంభాన్ని మన అంతాన్ని కలిపి దానిలో పెట్టి సమయంలో పెట్టారు. అంటే మన లోపల మనకి ఏం జరగబోతుంది, ఏం జరిగింది అంతా మన లోపలే ఉంది. మన దాన్ని తెరిచి మనం తెలుసుకోవడం అది మన బాధ్యత, దేవుడిది కాదు. అందుకు మనం ఎప్పుడు ఏం చేయాలంటే దేవుడిని అడిగి ప్రేయర్ చేసుకుని మన లోపల ఏముందో మనకు తెలియదు. అందుకు దేవుడిని అడిగి మనం అదేటో తెలుసుకోవాలి. God took the beginning of your life and the end of your life, joined it with a line and put it inside of you. That's why we should know that the future is not up ahead but it is inside you. మన గతం లేకపోతే మన రాబోయే కాలం అనేది మన ఎదురు లేదు, మన లోపలే ఉంది. కానీ అది మనం చాలామంది తెలుసుకోవడానికి ఇష్టపడం. అందుకే మనం ఎప్పుడు ఏం చేయాలంటే మన లోపల ఉన్న గతాన్ని లేకపోతే మన లోపల ఉన్న రాబోయే ఫ్యూచర్ని మనం ఏంటో తెలుసుకుని దాన్ని ప్రకారంగా మనం యాక్ట్ అవుతే అప్పుడే మనకి విజయం పొందుకోగలం. బట్ యువర్ ఫ్యూచర్ ఈజ్ నాట్ అహెడ్ ఆఫ్ యూ ఇన్ అదర్ పీపుల్స్ ఫేవర్. మనం చాలామంది ఏమనుకుంటామంటే ఇంకా వస్తుంది, ఫ్యూచర్ వస్తుంది, ఇంకా చాలా టైం ఉంది, రావచ్చు అని మనం ఇప్పుడంతా రిలాక్స్ అవుతాం. కానీ వాళ్ళు రిలాక్స్ అవ్వకూడదు. ఎందుకంటే మనకి సమయం లేదు. ఎందుకంటే దేవుడు మనకి కరెక్ట్గా మన పర్పస్ని మన ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేసుకునేంత సమయమే ఇచ్చారు. మనం ఎలా బతకాలంటే 1 సంవత్సరంలో 5 సంవత్సరాలు బతికినట్టు బతకాలి.
అంటే మనం 1 సంవత్సరం బతికామంటే అందరూ ఏమనుకోవాలంటే మనం 5 సంవత్సరాలు 1 సంవత్సరంలో బతికాము అని అనుకునేటట్టుగా బతకాలి. అంటే మరి దానికి మనం ఏం చేయాలంటే కాన్సన్ట్రేషన్తోనే, మనం శ్రద్ధతోనే రోజు కష్టపడాలి, ప్రతి నిమిషం కష్టపడాలి. అసలు టైం వేస్ట్ చేయకూడదు, సమయం వృధా చేయకూడదు. అప్పుడే మనం అలా సాధించగలం. పర్పస్ ఫర్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ద వాల్యూ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ ఇన్ ఇట్స్ డ్యూరేషన్ బట్ ఇన్ ఇట్స్ డొనేషన్. అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనం చాలా ఎక్కువ కాలం బతికేస్తే చాలు, చాలా ఎక్కువ కాలం బతికేస్తే మన జీవితానికున్న ముఖ్య ఉద్దేశం ఫుల్ఫిల్ అయిపోతుంది అని అనుకుంటాం. కానీ కాదు. ఇప్పుడు మనం చూసుకుంటే చాలామంది ఎలాంటి వాళ్ళు అంటే మార్టిన్ లూథర్ కింగ్, లేకపోతే జాన్ ఎఫ్ కెనడీ, అలాంటి వాళ్ళు అందరూ ఏంటంటే చాలా ఎక్కువ కాలం బతికిన వాళ్ళు కాదు, చాలా తక్కువ కాలం బతికిన వాళ్ళే. కానీ వాళ్ళ గురించి మనం ఈరోజు వరకు వింటాం. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు అలాంటివి, వాళ్ళు పడిన కష్టాలు అలాంటివి. అలాగే మనం కూడా ఎక్కువ కాలం బతుకుదాం అని అనుకోకూడదు, కానీ మనకు ఉన్న కాలాన్ని ఎంత బాగా వాడుకోవచ్చు, ఎంత ఎఫెక్టివ్గా వాడుకోవచ్చు అనేది మనం ఎఫెక్టివ్గా వాడేటట్టు మనం చూసుకోవాలి. సమ్ పీపుల్ జస్ట్ వాంట్ టు లివ్ లాంగ్ బట్ నాట్ ఎఫెక్టివ్. ఇప్పుడు మనం బైబిల్లో చూసుకున్నట్టయితే ఒక అతను ఉన్నాడు, ఎవరు? మెతుషాల. అతను ఎన్ని సంవత్సరాలు బతికాడు? 969 సంవత్సరాలు బతికాడు. కానీ బైబిల్ అతని గురించి ఏం చెప్పింది? ఒకే ఒక విషయం చెప్పింది, అతను చనిపోయాడు అని. అలాంటి జీవితం మనం బతికితే ఏదైనా యూజ్ ఉన్నదా? మనం బతికిన జీవితాన్ని 10 మంది లేకపోతే 20 మంది చెప్పుకునేటట్టు, ఎలా అంటే వాళ్ళకి మనం గుర్తుండిపోయేటట్టు బతకాలి. కానీ జస్ట్ బతికాం, చాలా కాలం బతికాం, మనం జస్ట్ చనిపోయాం అన్న ఒక్క వర్డ్ తప్ప ఇంకేమీ గుర్తు ఉండకుండా ఉన్నట్టు బతకూడదు. గాడ్ ఈజ్ సో గుడ్, హీ గేవ్ అస్ ద జాయ్ ఆఫ్ లివింగ్ లైఫ్ అ డే అండ్ అ డే. మనం దేవుడు ఎంత మంచివాడు అంటే మనకి రోజులను ఇచ్చాడు. ఎలా అంటే ఇప్పుడు అయిందంతా మనం మర్చిపోయి రేపు మళ్ళీ ఉదయం లేచినప్పుడు మళ్ళీ ప్రారంభించవచ్చు. కానీ చాలామంది అలా చేయరు. ఇప్పుడుకు ఏవైతే లాసెస్ ఉన్నాయో, లేకపోతే ఇప్పుడుకు ఏవైతే కోల్పోయారో, లేకపోతే ఎక్కడైతే ఓడిపోయారో వాటి గురించే ఆలోచించుకుంటూ ఉంటారు. రేపటి గురించి ఆలోచించరు, రేపు మళ్ళీ ప్రారంభం ఇద్దామని ఆలోచించరు. ఇప్పుడుకు ఏమైతే సాధించలేదో ఇంకా సాధించలేము, ఇప్పుడుకు సాధించలే కదా ఇంకేం సాధిస్తాం అన్నట్టు ఉంటారు. కానీ అలా ఉండకూడదు. అందుకే దేవుడు మనకు రోజులు ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడుకు ఏం కోల్పోయామో అంతా గతంలో వదిలేయండి, రేపు మళ్ళీ ప్రారంభించండి, మళ్ళీ కష్టపడండి, మళ్ళీ విజయం పొందేటట్టు కష్టపడండి. మళ్ళీ ఓడిపోతే పర్లేదు, అది వదిలి దాని తర్వాత రోజు మళ్ళీ స్టార్ట్ చేయండి. అలాగే మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు స్టార్ట్ చేయొచ్చు. దేవుడు అందుకే మనకి సమయాన్ని ఇచ్చాడు, రోజులను ఇచ్చాడు, వారాలను ఇచ్చాడు, అలాగే సంవత్సరాలను కూడా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఒక స్టెప్, అంటే రోజుకు ఒక స్టెప్ మనం ముందుకు వెళ్తామని. మనం సక్సెస్ఫుల్గా ఉండాలి, లేకపోతే విజయవంతంగా ఉండాలంటే ఓవర్ నైట్ అయిపోయే పని కాదు. రాత్రి మనం విజయం పొందుకోలేం. అందుకు మనం రోజుకి ఒకసారి ఒక స్టెప్ ఒకసారి అన్నట్టు స్లోగా విజయంకి దగ్గరగా వెళ్తూ ఉండాలి రోజుకి. అందుకే మనకు సమయాన్ని ఇచ్చారు. ఫ్యూచర్ ఆఫ్ ఆల్ క్రియేషన్ ఈజ్ హిడెన్ ఇన్ ఇట్స్ క్రియేషన్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఏదైనా వస్తువు తీసుకున్నారంటే దాని ఫ్యూచర్, దాని గతం ఏంటి, లేకపోతే దాని భవిష్యత్తు ఏంటి అనేది దాని లోపలే ఉంటుంది. ఒకవేళ పక్షులు తీసుకుంటే దానిలో ఎగరాలని భవిష్యత్తు ఉంది, కానీ అవి ఎగరలేదు అంటే అవి ఫెయిల్ అయిపోయాయి. కానీ ఎప్పుడైతే అవి ఎగురుతాయో ఆ విజయం పొందుకున్నట్టు లెక్క. అలాగే చేపలు ఉన్నాయి, అవి ఈతాలని దాని భవిష్యత్తు, కానీ అవి ఈతకుండా ఆగిపోయాయి అంటే ఎలా ఉన్నాయి అలాగే ఆగిపోయాయి అంటే అవి ఓడిపోయినట్టు లెక్క. ఎప్పుడైతే అవి ఈదుతాయో అప్పుడే అవి సక్సెస్ఫుల్ అయినట్టు లెక్క, అప్పుడే అవి విజయం పొందుకున్నట్టు లెక్క. అలాగే మనం కూడా దేవుని వాక్యం చదివి ఆ విత్తనాన్ని మనలో నాటుకుంటే అది ఎప్పుడైతే పెద్ద చెట్టు అవుతుందో అప్పుడే మనం విజయం పొందుకున్నట్టు లెక్క. అందుకే మనం ఎంత తొందరగా అయితే సమయాన్ని వృధా చేయకుండా వాక్యం చదవాలి, దేవుడి గురించి ఎక్కువ తెలుసుకోవాలి. అలాగే మన పర్పస్ ఇన్ లైఫ్ కూడా తెలుసుకోవాలి. అసలు మనం ఎందుకు పుట్టాము అన్న దానికి ఒక అర్థం ఉంటుంది, ఆ అర్థం మనం తెలుసుకోవాలి. ఒక ఫోర్డ్ కంపెనీ కార్ తీసుకున్నారనుకోండి, అది ఎందుకు తయారు చేశారు? మనల్ని ఒక్క దగ్గర నుంచి ఇంకో దగ్గర వెళ్ళడానికి తయారు చేశారు. అది తయారు చేసి మనకు అమ్మక ముందు
వాళ్ళు ఏం చేస్తారంటే అంత డిజైన్ చేస్తారు, అది ఎలా ఉంటుంది, దాని లోపల ఏముంటుంది, అదేం చేయగలదు అన్నదంతా డిజైన్ చేస్తారు. అది డిజైన్ చేసిన తర్వాతే దాన్ని లాంచ్ చేస్తారు. అంటే దేవుడు కూడా మనల్ని పుట్టించక ముందే మనం ఏం చేసామో అది మనం సాధించే అన్న క్యాపబిలిటీస్, మనం సాధించగలిగిన సామర్థ్యం అంతా మన లోపల పెట్టారు. అందుకు మనం ఎప్పుడు మనం సాధించగలమా లేదా అని ఆలోచించుకుంటూ ఉండిపోకూడదు, అలా భయపడకూడదు కూడా. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవుడు ఆల్రెడీ మనం ఏం సాధించాలో దాని గురించి క్యాపబిలిటీస్, దానికి మనకున్న సామర్థ్యం మన లోపల పెట్టారు కాబట్టి దాన్ని ఫుల్ ఎక్స్టెంట్కి యూజ్ చేసుకుని దాన్ని పూర్తిగా మనం వాడుకొని ఎలాగైనా మన జీవితానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూసుకుంటే ఇజ్రాయెల్ని దేవుడు మోషేని ఇజ్రాయెల్ని విడిపించమని చెప్తాడు. కానీ విడిపించమని చెప్పే ముందు దేవుడు చెప్పడు మోషేకి, మీకు ఎడారిలో వెళ్తారు కదా, మీకు ఎంత ఫైనాన్స్, మీకు ఎంత ధనం కావాలి, మీకు ఎలా ఆహారం వస్తుంది, అవన్నీ దేవుడు ముందు మోషేకి చెప్పడు. అయినా ఎప్పుడైతే దేవుడు మోషేకి ఇజ్రాయెల్ని విడిపించమంటారో మోషే వెళ్ళి విడిపిస్తారు. విడిపించినప్పుడు ఏమవుద్ది, వాళ్ళు విడిపోక ముందు రాత్రి, ఆ రాత్రి మాత్రమే వాళ్ళు ఈజిప్షియన్స్ ఐగుప్తు వాళ్ళ దగ్గర ఉన్న ధనం అంతటినీ తీసుకుని అప్పుడు వచ్చేస్తారు. అంటే దేవుడు మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే ఈరోజు నేను పర్పస్ కోసం ఎత్తుక్కుంటాను, పర్పస్ కోసం కష్టపడితే మరి రేపు బిల్స్ ఎవరు పే చేస్తారు, రేపు రెంట్ ఎవరు కడతారు అని మనం బాధపడతాం. దేవునికి అది పెద్ద ప్రాబ్లం కాదు. దేవుడు మనం కష్టపడుతున్నాం అంటే మనకి ఏం జరగబోతుందో దేవుడికి తెలుసు, మనం ఏం చేయాలో దేవుడికి తెలుసు, మనం ఏం చేయగలమో చేయలేమో దేవుడికి తెలుసు. ఇక్కడ ఎలాగైతే ఇజ్రాయెల్కి ఒక్క రాత్రిలోనే అంత ధనం దేవుడు సంపాదించాడో, అలాగే ఎడారిలో ఎలాగైతే దేవుడు మన్నాను కురిపించి వాళ్ళకి ఆహారం ఇచ్చాడో, అలాగే మనకు కూడా రాత్రి మీద దేవుడు మనకి ఏ ప్రాబ్లం ఉన్నా అన్నట్లని తీర్చేస్తాడు. అందుకు మనం ఎప్పుడు ఫ్యూచర్ కోసం భయపడకూడదు. ఫ్యూచర్ కోసం భయపడకుండా ఏం జరగబోతుందో, మనకి ఏమవుతుందో అని భయపడకుండా మనం ఎప్పుడు మన జీవితానికి ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని ఎంత త్వరగా అయితే అంత తొందరగా మనం కంప్లీట్ చేసుకోవడానికి ప్రయాసపడుతూ ఉండాలి. సక్సెస్ అంటే విజయం పొందుకోవడం. ఆ విజయం పొందుకోవడానికి ఉన్న పెద్ద ఎనిమి, అతిపెద్ద శత్రువు ఎవరు అంటే ఓడిపోవడం కాదు. మనం అందరం అనుకుంటాం విజయానికి ఉన్న అతిపెద్ద శత్రువు అంటే ఓడిపోవడం అనుకుంటాం, కానీ కాదు. విజయానికి ఉన్న అతిపెద్ద శత్రువు ఎవరంటే ఓడిపోతాం అనుకునే భయం. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఓడిపోతాం అనుకున్న భయం ఉంటుందో మనం అసలు విజయం పొందుకోవడానికి కూడా ట్రై చేయం. అందుకు మనం ఎప్పుడు భయపడకుండా దేవుడు ఆల్రెడీ మనలో అన్నీ పెట్టాడు. మనం ఏదైతే సాధించగలమో ఆ సాధించగలిగిన సామర్థ్యాలన్నీ ఆల్రెడీ దేవుడు మనలో పెట్టాడు. కాబట్టి మనం ఎప్పుడు భయపడకుండా మన విజయం పొందుకోవడానికి రోజు కష్టపడుతూ ఉండాలి. ట్రూ సక్సెస్ ఈజ్ రూటెడ్ ఇన్ డిస్కవరింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ వన్స్ యూనిక్ పర్పస్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మనం ఎప్పుడూ విజయం పొందుకున్నప్పుడు మనం ఎంత విజయం పొందుకున్నామో వేరే వాళ్ళు పొందుకున్న దాన్ని బట్టి మనం ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం ఎంతైతే కష్టపడ్డామో అది మన పర్పస్కి, మన జీవితంలో ఉన్న ఉద్దేశం కోసం, మన విజయం కోసం. వాళ్ళు ఏం విజయం అనుకుంటున్నారో మనకు తెలియదు, వాళ్ళ విజయం ఏంటో మనకు తెలియదు. ఎలాగైతే ఒక చేప ఉన్నదనుకోండి, చేప ఈదడం దాని విజయం, కానీ అది వెళ్ళి పక్షితోని నువ్వు ఎగురుతున్నావు కదా నేను ఎగరాలి అని అనుకోదు కదా, ఎందుకంటే అది ఎగరలేదు, ఎందుకంటే అది దాని విజయం కాదు. అది ఎలాగైతే ఈదితేనే దాని విజయం, అలాగే మనం కూడా ఎలాగే మన జీవితానికి ఉన్న ముఖ్య ఉద్దేశం తెలుసుకుని దాని ప్రకారంగా మనం విజయం పొందుకోవాలి. టైమ్ అండ్ పర్పస్. టైమ్ ఈజ్ అ గిఫ్ట్ టు ఫుల్ఫిల్ వన్స్ పర్పస్. దేవుడు మనకు సమయం ఇచ్చాడు, ఆ సమయంలోనే మన జీవితానికి ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకి ఎంత సమయంలో మనం మన క్యాపబిలిటీస్ బట్టి, మన సామర్థ్యత బట్టి మనం ఎలాగైతే ఎంత సమయంలో అయితే
పూర్తి చేయగలుగుతామో, ఎంత సమయంలో అయితే విజయం పొందుకోగలం అంత సమయమే ఇచ్చాడు దేవుడు. అందుకు మనం ఎప్పుడు టైం వేస్ట్ చేసుకోకూడదు. ఆలోచించుకుంటూ ఫ్యూచర్లోని ఏమవబోతుందో అని భయపడుతూ, లేకపోతే ఇప్పుడువరకు ఏమైంది, ఇప్పుడువరకు ఓడిపోయాం, ఈరోజు ఓడిపోయాం అనుకుని బాధపడకూడదు. లేకపోతే ఇప్పుడువరకు ఓడిపోయామని దాని గురించి ఆలోచించుకుంటే మీకు ఒకటే వస్తుంది, ఫ్యూచర్ మీద భయం. రేపేమో ఈరోజు వరకు ఓడిపోయాను కదా, రేపు కూడా ఓడిపోతానేమో అని భయం, లేకపోతే రేపు సాధించలేనేమో అన్న భయం. అలాగా అందుకు మనం ఎప్పుడు పాస్ట్ని చూసుకోకూడదు, మన గతాన్ని చూసుకోకూడదు, కానీ మనం జరగబోయే దానికోసం మనం ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రయాసపడుతూ ఉండాలి. అప్పుడే మనం అసలైన విజయాన్ని పొందుకోగలం. ఫోకస్ ఆన్ గ్రోత్. సక్సెస్ షుడ్ బి మెజర్డ్ బై పర్సనల్ పొటెన్షియల్ రాదర్ దెన్ కంపారిజన్ విత్ అదర్స్. మనం ఎలాగైతే మన విజయాన్ని ఎంత విజయవంతంగా ఉన్నాం అన్న దాన్ని మనం తెలుసుకోవాలి అనుకుంటున్నాము అంటే, మనం ఎలా దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం, లేకపోతే ఎలా దాన్ని మెజర్ చేస్తాము అంటే, ఈ జరిగిన సంవత్సరంలో మనం ఏం చేసాం, ఆ చేసిన వాటి ప్లేస్లో మనం ఏం చేయగలం, ఏం చేసి ఉంటే మనం విజయవంతులుగా ఉండగలం, మనం ఆలోచించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లోనే రాసాం, ఒక విధంగా ప్రిపేర్ అయ్యి 50 మార్క్సే వచ్చాయనుకోండి, అక్కడ ఓడిపోకూడదు. 50 మార్క్స్ వచ్చాయి కదా, ఓడిపోయాను, నాకు మంచి మార్క్స్ రాలేదు, ఇంకా మళ్ళీ ఎగ్జామ్ రాసినా మంచి మార్క్స్ రావు అని నిరాశపడకూడదు. మనం ఏం చేయాలంటే ఎలా చదివితే 50 మార్క్స్ వచ్చాయి కదా, ఇంకెలా చదివితే ఇంకా ఎక్కువ రావచ్చు, నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ ఏం చేసి ఉండాల్సింది అన్న దాన్ని బట్టి మనం ఎలా చేసుంటే ఎలా మార్కులు వచ్చేవి అన్న దాన్ని బట్టి మనం కంపేర్ చేసుకుంటూ ఉండాలి. అలా కంపేర్ చేసుకుంటేనే మనం మన లక్ష్యాన్ని, మన విజయాన్ని పొందుకోగలం. ఓవర్కమింగ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్టెన్ స్టాప్స్ పీపుల్ ఫ్రమ్ టేకింగ్ యాక్షన్. చాలామంది భయపడినప్పుడు అసలు ముందుకు అడుగేయడానికే ఇష్టపడరు. కానీ మీరు కష్టపడి ఎలాగైనా ఫస్ట్ స్టెప్ వేసుకుంటేనే దాని తర్వాత మీరు కంటిన్యూ చేయగలరు. ఒకవేళ మీరు ఫస్ట్ స్టెప్పే తీసుకోకపోతే ఇంకేం కంటిన్యూ చేస్తారు? అందుకే ఎప్పుడు మనం దేవుడు మనకి ఇచ్చారు క్యాపబిలిటీస్, మనం ఫుల్ఫిల్ చేసుకోగలం, లేకపోతే మనం సాధించగలిగిన పర్పస్ ఇచ్చారు. మనం ఏదైతే సాధించగలమో అదే దేవుడు ఇచ్చాడు, మనం ఆల్రెడీ పెట్టారు. అందుకు మనం ఎప్పుడు భయపడకుండా ముందుకు వెళ్తూ ఉండాలి. ఫస్ట్ మనం ఓడిపోయాం ఎలా అంటే ఆదాం ద్వారా మనం పాపంలో పడి ఓడిపోయాం. మనకి విజయం పొందుకునే వే తెలియలేదు, మనం విజయం పొందుకోవడానికి అవ్వలేదు. కానీ యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ దేవుడు యేసుక్రీస్తునిచ్చి మనం విజయం పొందుకునేలా చేశారు. అందరు లేచి నించుందాం. స్తోత్రం తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యాన్ని మేము అర్థం చేసుకొని మా జీవితాల్లో దాన్ని ప్రయోగించేలా చూడండి. మీరు మాతో మాట్లాడి మా ఉద్దేశం, మా జీవితానికి ఉన్న అసలైన ఉద్దేశం ఏంటో మీరు మాకు చెప్పండి. దాన్ని బట్టి మేము కష్టపడి ఎలాగైనా మా విజయం సంపాదించుకుంటాం, ఎలాగైనా విజయాన్ని మేము సంపాదించుకుంటాం. అందుకే మీరు మాతో ఉండి మమ్మల్ని కాపాడండి. ఈ వారం అంతట్లో ఇకపై మీరు మాతో కాపాడి మాకు ఏ ఆరోగ్య ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేలా చూడండి. మీరు మాతో ఉండి మమ్మల్ని కాపాడి క్షేమంగా ఇంటికి వెళ్ళేలా చూడండి. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. లెట్స్ హ్యావ్ అవర్ సీట్. దయచేసి అందరూ కూర్చుందాం. లెట్స్ ప్రిపేర్ అవర్ ఆఫరింగ్స్. గ్లోరీ బీ టు గాడ్. లెట్ ఎవ్రీ సక్సెస్ ప్లాంటెడ్ ఇన్ us. మన విజయాన్ని దేవుడు మనలోనే దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఆమేన్. ఎంతమంది ఆశీర్వదించబడ్డారు ఈ దినాన్ని? డోంట్ లుక్ రైట్ అండ్ లెఫ్ట్. ద సక్సెస్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ యూ విచ్ గాడ్ ప్లాంటెడ్ ఆల్రెడీ ఈవెన్ బిఫోర్ యు బోర్న్. నీవు పుట్టక ముందే దేవుడు మన
విజయాన్ని మనలో ఉంచే పుట్టించాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, గ్లోరీ బీ టు గాడ్. లెట్స్ ప్రిపేర్ అవర్ ఆఫరింగ్స్. ఎవరికైనా డెవలప్ కావాలంటే అడిగి తీసుకోండి. ఆన్లైన్లో వాచ్ చేసి వారి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి పంపించవచ్చు. అర్పణ దశమ భాగమా ప్రత్యేక కానుక, దాని మీద రాద్దాం. ప్రార్థన అవసరతలు ఉన్నవారు ఎన్వలప్ వెనకతలు రాయండి. సిద్ధం చేసిన వారు దయచేసి లేచి నిలబడండి. రైజ్ ఆన్ అవర్ ఫీట్ అండ్ లిఫ్ట్ యువర్ ఆఫరింగ్స్ టువర్డ్స్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ అర్పణలు దశమ భాగములు నీ సముఖములో నీ సన్నిధానంలోనికి తీసుకొని రావడానికి మీరిచ్చిన అవకాశమును బట్టి వందనాలు. వీటిని దీవించండి, ఆశీర్వదించండి. ఇది నీ దృష్టికి అంగీకారమైనదిగా పరిశుద్ధమైనదిగా ఉండినట్టు సహాయం చేయండి. ఇప్పటి వరకు మమ్మల్ని పోషించిన మా దేవుడా, ఇకను మీరు పోషించబోతున్నందుకు వందనాలు. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు ప్రతి ఒక్కరు చెప్తాం. జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో ఉండినా. జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం. గొప్ప కొండలు కదిలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. గొప్ప కొండలు కదిలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను. జయం సాధించేదా విశ్వాసముతో నేను. జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం. ప్రత్యేక అర్పణల గురించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ ప్రత్యేక అర్పణలు నీ దృష్టికి నీ ఎదుట ప్రత్యేకంగా కనబడనివ్వండి. ఈ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన అద్భుతాలు ఆశ్చర్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇలాంటి అద్భుతాలు మా అందరి జీవితాల్లో జరిపించండి, మహిమ పొందండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ శుక్రవారం మనకి ప్రభురాత్రి సంస్కారం ఉంది. మన మధ్యలోనికి పాస్టర్ వినోద్ కుమార్ గారు వస్తున్నారు. సో లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అన్ టు గాడ్. ప్రస్తుతానికి మన విశాఖపట్నంలోనే ఒక లీడింగ్ సింగర్ ఆయన. పాటలు రాయడంలోను పాడడంలోను ఐ థింక్ హీ హ్యాస్ సమ్ ల్యాక్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వారు మన చర్చ్కి వస్తున్నారు. సో ఈ శుక్రవారం వారే ఆరాధనలో నడిపిస్తారు. డెఫినెట్గా హీఈస్ కమింగ్ విత్ హిస్ టీమ్. ఆయన టీంతో మన మధ్యలోనికి వస్తున్నారు. వారే దేవుని వాక్యంలో మనతో మాట్లాడబోతారు కనుక సో శుక్రవారం ఈవినింగ్ మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా మనం ఇన్వైట్ చేద్దాం. లెట్స్ జాయిన్ టుగెదర్ టు వర్షిప్ గాడ్. దేవుని ఆరాధన చేయడానికి మనం కొత్త వారిని కూడా ఆహ్వానిస్తే మంచిదని నేను ఆశపడుతున్నాను. నాకు తెలుసు ఎవరైనా ఫేమస్ పీపుల్ చర్చ్కి వచ్చినప్పుడు వాళ్ళతో ఫొటోస్ తీసుకోవడానికి మనం చాలా ఆసక్తి చూపిస్తామని.
దట్స్ ఓకే. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఫొటోస్ యూ కెన్ టేక్ ఫొటోస్, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. బట్ లెట్స్ గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు వర్షిప్ గాడ్. మొదట దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ శుక్రవారం గెట్ రెడీ టు బి హియర్ బై 7. సాయంకాలం 7 గంటలకు అందరూ కూడా దేవుని సన్నిధానంలో ఉండడానికి ఇష్టపడాలి. ది కమింగ్ మంత్ ఈజ్ పాస్టర్స్ ఎప్రిషియేషన్ మంత్. అక్టోబర్ నెల పాస్టర్స్ ఎప్రిషియేషన్ మంత్. దేవునికి స్తోత్రం చెబుదామా? సో పాస్టర్స్ ఎప్రిషియేషన్ మంత్లో సర్వసాధారణంగా we give reverence or we do some things, and then some of our church members will be speaking. కొంతమంది మన చర్చ్ మెంబర్స్ పాస్టర్కి రెస్ట్ అన్నమాట మంత్. ఓకే, సో లెట్స్ గెట్ రెడీ టు స్టాండ్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమార్థమై మనం జీవించడానికి సిద్ధపడాలని ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, కళ్ళు పోయండి. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ పునరుత్థాన దినాన్ని ఉదయకాల సమయంలో మరొకసారి నీ స్వరాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. నీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మించిన విషయం లేదని మరొకసారి మీరు మాతో మాట్లాడిన మా దేవుడానికి వందనాలు. మేము విజయోత్సవాలు అవ్వడానికి కావలసిన ప్రతి సామర్థ్యాన్ని మీరు మాలోనే ఉంచారు. నీ వాక్యం చెప్పిన బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ బోరగా వాడుకున్నందుకు వందనాలు. రాబోయే దినాలలో ఇంకా అత్యధికముగా వాడబడినట్టు సహాయం చేయండి. కూడి ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. మీరే మహిమ పొందండి. ఇదిగో ప్రభువా, రాబోతున్నటువంటి వారాన్ని ముందుగానే మీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ వారం అంతటిలో ప్రభువా, మాకు ముందుగా ఉండి నీ దేవదూతల కంచె మా చుట్టూ ఉంచబడినట్టు సహాయం చేయండి. ఇదిగో నాయన, మేము చేస్తున్న పనులు, వ్యాపారాలు, మా పిల్లల స్కూల్కి వెళ్ళి వచ్చుటలో సమస్తములో నీ భద్రత, నీ సన్నిధి మాకు తోడయుండును గాక. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము కూడియున్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతరము సదా నిత్యము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చొని ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. God bless you.